Think for a minute. How is the Lionism impacted your life? How is that we have joined the organization? How is that we have continued to be the members of this organization? And what is the impact of Lionism on our lives? Just close your eyes for a minute and think about it. And I will be, if time permits, at the end of the session, we'll listen to some of the presidents about their feeling about our Lions organization. Just for a minute. Just think about it. లయనిజం లో మనం ఎందుకు జాయిన్ అయ్యాము, జాయిన్ అయిన తర్వాత అది లయనిజం మన మనసు మీద ఎటువంటి ఇంప్రెషన్ క్రియేట్ చేసింది, మన జీవితంలో ఎలాంటి మార్పులు అది తీసుకొచ్చింది అనే దాని గురించి ఒక్కసారి ఆలోచించండి. అండ్ వాట్ మేక్స్ అస్ టు కంటిన్యూ ఇన్ లయనిజం, లయనిజంలో కంటిన్యూ కావడానికి కారణం ఏమై ఉండొచ్చు అనే విషయాన్ని మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇది మీ సెషన్ ఎండింగ్ లో ఒక 2-3 ప్రెసిడెంట్లతో విందాము, అవకాశం ఉంటే తప్పకుండా. మీ అభిప్రాయం ఏంటి? So let us come to that overview. Global Action Team brings the global leadership team, global membership team, and global service team together, creating unified one-team approach for all the 3 key areas of Lions. Lions organization లో 2017కు ముందు మనకు GLT, GMT, GST అప్పుడు కూడా ఉన్నాయి. అప్పుడు ఏదైతే విడివిడిగా ఒకరొకరు కలుసుకోకుండా విడివిడిగా పనిచేసాము. డిఫరెంట్ సెటప్ లో కాన్స్టిట్యూషనల్ ఏరియా లీడర్లు 3 వేరు, వైస్ కాన్స్టిట్యూషనల్ ఏరియా లీడర్లు వేరు, ఏరియా లీడర్లు వేరు, అలా ఒకరికి సంబంధం లేకుండా మనం పనిచేయడం జరిగింది. 2017లో ఈ కాన్సెప్ట్ ని మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నరేష్ అగర్వాల్ పీరియడ్ లో ఈ కాన్సెప్ట్ కన్సీవ్ అయ్యి, ఐడియా కన్సీవ్ అయ్యి, డిస్కషన్ డిబేట్స్ అయిన తర్వాత ఆ ఇంప్లిమెంటేషన్ పార్ట్ మాత్రం 2017-18లో ఈ GLT, GMT 2019-2020లో గ్లోబల్ యాక్షన్ టీమ్ కాన్సెప్ట్ వచ్చింది. మొత్తం కాన్సెప్ట్ ఏమిటంటే ఈ యూనిఫైడ్ అప్రోచ్ కాన్సెప్ట్ వచ్చింది. విడివిడిగా అనేవి GLT, GMT, GST విడివిడి డిపార్ట్మెంట్లు విడివిడిగా ఒకళ్ళ చేతి కింద ఒకళ్ళు లేకుండా విడివిడిగా వర్టికల్స్, అలగలగ వర్టికల్స్ లో పనిచేసే దానికన్నా కూడా కలిసి పనిచేస్తే ఎక్కువ ఆర్గనైజేషన్ అడ్వాంటేజ్ ఉంటుంది, మెంబర్షిప్ పెరుగుతుంది అనే ఆ కాన్సెప్ట్ అనేది టోటల్ గా చేంజ్. గ్లోబల్ యాక్షన్ టీమ్ లో GLT, GMT, GST యూనిఫైడ్ అప్రోచ్ 3 ముఖ్యమైనటువంటి అంగాలు మన ఆర్గనైజేషన్ లో. గ్లోబల్ కలిసి పనిచేసే యూనిఫైడ్ అప్రోచ్, వన్ టీమ్ అప్రోచ్, 3 కీ ఏరియాస్, ఇంపార్టెంట్ ఏరియాస్. డిస్టర్బెన్స్ వస్తుంది, అందరినీ మ్యూట్ చేయండి సార్. ఉన్నాయి సార్ మీరు ఒకసారి మ్యూట్ ఆన్ చేసుకోండి. అన్మ్యూట్ మై సెల్ఫ్. ఓకే, సో ఇది దీని యొక్క బ్యాక్గ్రౌండ్. యాక్చువల్ 2017కు ముందు, 2017 తర్వాత కాన్సెప్ట్. అది చేయడానికి కారణం ఏమిటంటే ఇయర్ బై ఇయర్ ద మెంబర్షిప్ ఈస్ గోయింగ్ డౌన్. ఇయర్ బై ఇయర్ ఇంటర్నేషనల్ లో మెంబర్షిప్ పడిపోతుంది. కారణాలు ఏమిటి అని ఎతకడం. తర్వాత GSTకి మన దగ్గర ఒక క్యాలిక్యులేటెడ్ మెథడే లేదు. ఎన్ని క్లబ్బులు ఉన్నాయి, ఎన్ని క్లబ్బులు ఏం పని చేశాయి, ఎంత సర్వీస్ రెండర్ చేశారు అనేది మన దగ్గర లేదు. ఇది ఒకసారి ఇంటర్నేషనల్ కి అవసరం వచ్చింది, డేటా అవసరం వచ్చిన తర్వాత దాని తర్వాత వాళ్ళు ఆలోచన చేసి ఇప్పుడు మనకు గ్లోబల్ సర్వీస్ టీమ్ కింద మైలైన్ అనే దాని కింద మనం రిపోర్ట్ చేయడము. మొత్తం ప్రపంచవ్యాప్తంగా మన 5 కీ ఏరియాస్ కాకుండా అన్ని ఏరియాస్లలో కూడా సర్వీస్ ఏ రంగంలో ఎంత పని చేస్తున్నాము, ఎన్ని గంటలు పని చేశాము, ఎన్ని మ్యాన్ అవర్స్ పని చేశాము, ఎంతమందికి సర్వీస్ అందించాము అనే రికార్డు అఫీషియల్ గా ఈ 3 సంవత్సరాల నుంచి అవైలబుల్ ఉంది, అంతకుముందు లేదు. సో గ్లోబల్ యాక్షన్ టీమ్ ఛాంపియన్స్ ద విజన్ ఆఫ్ LCI, రీఇగ్నైట్స్ ద ప్యాషన్ ఫర్ సర్వీస్ ఇన్ లయన్స్ అండ్ లియోస్. అంటే గ్లోబల్ యాక్షన్ టీమ్ కి సపరేట్ విజన్, సపరేట్ గా మిషన్, సపరేట్ గా దాని ప్రోగ్రామ్ ఇచ్చారు. దాంట్లో విజన్ ఏమిటి అంటే LCI యొక్క విజన్ నే రీఇగ్నైట్,
ఎల్సిఐ యొక్క విజన్ నే ఛాంపియన్ చేయటం. అంటే ఎల్సిఐ విజన్ మీకు తెలుసు కదా, టు బి ద గ్లోబల్ లీడర్ ఇన్ కమ్యూనిటీ అండ్ హ్యుమానిటేరియన్ సర్వీస్. అదే విజన్ ని మనం అడాప్ట్ చేసుకున్నాం, అదే విజన్ మీద మనం పనిచేస్తున్నాం. లయన్స్ అండ్ లియోస్ లో సర్వీస్ పట్ల మన అభిమానాన్ని, మన ప్రేమని మరొకసారి వ్యక్తం చేసేటట్టుగా చేయడమే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. రామచంద్రరావు గారు నాకు స్పెసిఫిక్ గా చెప్పారు, తెలుగులో చెప్పడానికి ట్రై చేయండి సార్ అని. నేనైతే ప్రయత్నం చేస్తాను. The GAT network leaders directly supports the district governors inspiring action at the club level. ఈ గ్యాట్ గ్లోబల్ యాక్షన్ టీమ్ నెట్వర్క్ అనేది పైనుంచి ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి, గ్లోబల్ లెవెల్ నుంచి మన కాన్స్టిట్యూషనల్ ఏరియా లెవెల్లో కాన్స్టిట్యూషనల్ ఏరియా లీడర్ ఉంటారు. దాని తర్వాత మన మల్టిపుల్ లెవెల్లో మళ్ళీ ఒక ఏరియా లీడర్ ఉంటారు. తర్వాత మల్టిపుల్ లీడర్షిప్ ఉంటుంది. ఇవన్నీ కూడా పర్పస్ ఏమిటి అంటే టు సపోర్ట్ ది డిస్ట్రిక్ట్ అండ్ క్లబ్. ఈ యొక్క పర్పస్, ఈ టీమ్స్ డిఫరెంట్ లెవెల్లో ఉన్న టీమ్స్, గ్లోబల్ లెవెల్లో ఉన్న టీమ్స్ అన్ని కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో గ్యాట్ టీమ్ ని సపోర్ట్ చేయటం, మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్ గ్యాట్ టీమ్స్ మళ్ళీ మిగిలిన అందరూ కలిసి క్లబ్ లెవెల్ గ్యాట్ టీమ్ సపోర్ట్ చేయటం. ఎందుకు కారణం ఏమిటి అంటే క్లబ్ సక్సెస్ ఇంటర్నేషనల్ సక్సెస్, క్లబ్ సక్సెస్ డిస్ట్రిక్ట్ సక్సెస్, క్లబ్ సక్సెస్ మల్టిపుల్ సక్సెస్. ఏ పనైనా కూడా మన ఇంటర్నేషనల్ నుంచి ప్లాన్ ఇస్తారు, గైడెన్స్ ఇస్తారు, రిసోర్స్ ఏందో చెప్తారు, ఎట్లా చేయాలో చెప్తారు. బట్ అల్టిమేట్లీ ఎవరు చేయాలి? ఏ ప్రోగ్రామ్ చేసినా ఎవరు చేసినా కూడా అల్టిమేట్లీ క్లబ్ లెవెల్లోనే ఈ కార్యక్రమం జరగాలి. క్లబ్ లెవెల్ లీడర్షిప్ యాక్షన్ చేస్తారు, క్లబ్ లెవెల్ లీడర్షిప్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఏ ప్రోగ్రామ్ అయినా సక్సెస్ రిజల్ట్స్ తీసుకొచ్చేదే క్లబ్స్. సో అందుకనే దీన్ని ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్స్ అన్నారు, కానీ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ అనలేదు. సో అది గ్యాట్ ఎగ్జిస్ట్ వెన్ ద క్లబ్స్ ఆర్ ఇన్ మోషన్. క్లబ్స్ యాక్టివ్ గా పని చేసినప్పుడే గ్లోబల్ యాక్షన్ టీమ్ యొక్క కాన్సెప్ట్, గ్లోబల్ యాక్షన్ టీమ్ యొక్క పనితనం అనేది తెలుస్తుంది. క్లబ్ పని చేయకుండా పండుకుంటే, ఆ ప్రెసిడెంట్ పట్టించుకోకుండా ఉంటే, క్లబ్ మెంబర్స్ యాక్టివ్ గా పార్టిసిపేషన్ లేకుంటే గ్లోబల్ యాక్షన్ టీమే లేదు. గ్లోబల్ యాక్షన్ టీం ఎప్పుడో పిక్చర్ లోకి వస్తుంది అంటే క్లబ్ యాక్షన్ లో ఉన్నప్పుడే, క్లబ్ పని చేస్తున్నప్పుడే వస్తుంది. సో దట్ ఈస్ సినర్జీ. ఈ 3 డిపార్ట్మెంట్లు, లీడర్షిప్, సర్వీస్, మెంబర్షిప్, 3 డిపార్ట్మెంట్లు కలిసి ఏదైతే సినర్జీ క్రియేట్ చేస్తున్నారో అది ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. గ్రేటర్ ఎఫెక్ట్ దాన్ ది సపరేట్ ఎఫెక్ట్స్. కంబైన్డ్ గా పని చేసినప్పుడు ఎక్కువ రిజల్ట్ వస్తుంది, ఎక్కువ అవుట్పుట్ వస్తుంది అనేది మనం దీంట్లో స్లైడ్ లో నేర్చుకున్న విషయం. లీడర్షిప్, మెంబర్షిప్, సర్వీస్ 3 డిపార్ట్మెంట్లు కలిసి కంబైన్డ్ గా పని చేసినప్పుడు కంబైన్డ్ ఎఫెక్ట్ creates the combined effect creates greater than the sum of the effect separate గా ఇండివిజువల్ గా చేసిన దానికన్నా పని ముగ్గురు కలిసి పని చేయడంలో ఎక్కువ పనితనం అనేది అవపడుతుంది, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. సో దీనికి సపరేట్ గా విజన్, సపరేట్ గా మిషన్, సపరేట్ గా గోల్ ఉందని చెప్పాను కదా. సో దీనికి గ్యాట్ టీమ్ కి సపరేట్ విజన్ అనేది కూడా ఒకటి ఇచ్చారు. ఎన్విజనింగ్ ఎ డే వేర్ ద నీడ్ ఇన్ ద వరల్డ్ కెన్ బి సర్వ్డ్ బై లయన్ ఆర్ లియో. ప్రపంచంలో ఏ అవసరం వచ్చినా, ఎక్కడ ఏ కష్టం వచ్చినా, ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కూడా అక్కడ మొట్టమొదటిసారిగా లయన్ గాని లియో గాని సేవ అందించగలిగేటటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలి అనేది ఎన్విజనింగ్ ఏ డే వేర్ ద నీడ్ ఇన్ ద వరల్డ్, ఎనీ నీడ్, ఏ అవసరం వచ్చినా కూడా అది సర్వీస్ చేయడం అనేది లయన్ అండ్ లియోతో కావాలని చెప్పేది మన విజన్, మన దూరపు చూపు, మన అల్టిమేట్ గోల్ అన్నమాట. అది దాని మిషన్ ఏమిటి అంటే గ్లోబల్ యాక్షన్ టీమ్ విల్ ఛాంపియన్ ద విజన్ ఆఫ్ ఎల్సిఐ అండ్ ఎల్సిఐఎఫ్. ఇంతకుముందు చెప్పాను నేను, మన ఎల్సిఐ యొక్క విజన్ ఏదైతే టు బి ద గ్లోబల్ లీడర్ ఇన్ ది కమ్యూనిటీ అండ్ హ్యుమానిటేరియన్ సర్వీస్ ఉందో అదే మన లక్ష్యం. ఎల్సిఐఎఫ్ లక్ష్యం కానీ ఇది కానీ సేమ్ లక్ష్యాలని మన మిషన్ కింద, అది విజన్ అక్కడ, ఇక్కడ మిషన్ అయిపోయింది అనమాట. అది ప్యాషన్ ఆఫ్ అవర్ లయన్స్ అండ్ లియోస్ త్రూ సర్వీస్. గోల్, దీనికి లక్ష్యం ఏమేమి వచ్చారంటే ఈ 2017లో ఈ కాన్సెప్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేసినప్పుడు 200 మిలియన్ల ప్రజలకు సేవలు అందించాలి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి అందించాలి. 200 మిలియన్లు అంటే 20 కోట్ల మందికి ప్రజలకు సేవ చేయాలనే భావంతో ఆ మెజర్ కోసమే ఈ జిఎస్టి మైలైన్ అనే దాని తర్వాత యాక్టివిటీస్ లో ఎంతమందికి ఎన్ని గంటలు ఎంతమందికి సేవ చేస్తున్నాం, ఏం యాక్టివిటీ చేశాం అనేది ఆ ఇన్ఫర్మేషన్ చేసిందే ఈ పర్పస్ కి, ఈ క్యాలిక్యులేషన్ పర్పస్ కి. సో కాబట్టి 20 కోట్ల ప్రజలకి మనం ఇవ్వాలనుకున్నాం. అది 2021కే దాన్ని 3 సంవత్సరాల టార్గెట్ పెట్టారు. 2017 నుంచి 17-18 నుంచి 3 సంవత్సరాల టార్గెట్ పెట్టారు. కొన్నిసార్లు 5 సార్లు అంటే 5 సంవత్సరాలు అంటున్నారు, కొన్నిసార్లు 3 సంవత్సరాలు అంటున్నారు. బట్ అల్టిమేట్లీ మన 2019-20లోనే ఈ లక్ష్యం అనేది చేరుకోవడం, దాన్ని దాటడం కూడా జరిగింది. 20 కోట్ల మంది ప్రజలకి సేవలు అందించడం. తర్వాత 1.7 మిలియన్ 17 లక్షల మంది సభ్యత్వం లయన్స్ లియోస్ కలిపి ఇప్పుడే దగ్గర 14 లక్షల పైన మెంబర్షిప్ లయన్స్ ఉన్నారు, 1 లక్ష పైన లియోస్ ఉన్నారు, దాదాపు 16 లక్షల దాకా వచ్చింది.
16-17 మధ్యన అది కొట్టుమిట్టాడుతుంది. ఇన్ని రోజుల నుంచి కూడా అది ముందుకు పోతుంది, వెనక్కి వస్తుంది. ఇది దాదాపు నాకు తెలిసినంత వరకు నేను 47 సంవత్సరాల లైనిజంలో జాయిన్ అయ్యి దాదాపు 25 సంవత్సరాల కిందనే 1.5 మిలియన్ మెంబర్ పిన్స్ ఇచ్చారు మాకు అప్పుడు. సో ప్రతి సంవత్సరం 2018-19లో 2 లక్షల మంది సభ్యులు ఆర్గనైజేషన్ వదిలిపెట్టుకోవడం జరిగింది. ఒక సర్వే చేయడం జరిగింది. ఎందుకు పోతున్నారు, ఏమైనా కారణాలు, దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలనే కారణాలు కూడా చర్చించడం జరిగింది. సో అలాగే 3 గోల్స్, లక్ష్యాలు. ఒకటి 20 కోట్ల మందికి సేవలు అందించడం, ఒకటి మన మెంబర్షిప్ 1.7 అంటే 17 లక్షల మంది సభ్యులు లయన్స్ లియోస్ కలిపి చేసుకోవడం, తర్వాత 5 లక్షల మందికి ట్రైనింగ్ ఇవ్వడం. 5 లక్షల మందికి ప్రపంచవ్యాప్తంగా అంటే 3వ వంతు, సంవత్సరానికి 3వ వంతు చొప్పున 3 సంవత్సరాలు చేయాలని చెప్పేసి ప్లాన్ చేశారు. అంటే 10% ఎవ్రీ ఇయర్ ఫర్ 3 years. సో 30% అవుతుంది. సో ఇప్పుడు మీ డిస్టిక్ లో 3000 మంది ఉన్నారంటే 300 మందికి ట్రైనింగ్ ఇవ్వాలనేది. అయితే ఈ లక్ష్యాలన్నీ 3 ఏళ్ల కింది లక్ష్యాలు. ఇప్పుడు ఒక సంవత్సరానికి 10,000 మందికి, 11,000 మందికి, 12,000 మందికి ట్రైనింగ్ అనేది జరుగుతుంది మన మల్టిపుల్లో. ప్రతి జిల్లా కూడా 2,000, 3,000 మందికి ట్రైనింగ్. అంటే రిపీట్ అవుతారు. ఒకటే ప్రోగ్రామ్ అటెండ్ చేసిన వాళ్ళు మళ్ళీ 10 ప్రోగ్రాములు కూడా అటెండ్ చేయవచ్చు. రిపిటేషన్స్ ఉంటాయి కాబట్టి అందుకనే 2,000 మంది, 3,000 మంది ట్రైనింగ్లు అనేవి జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం. బిల్డింగ్ ద గ్లోబల్ యాక్షన్ టీమ్. గ్లోబల్ యాక్షన్ టీమ్ ని ఎలా బిల్డ్ చేశారు అనేది. గ్లోబల్ లీడర్షిప్ టీమ్, గ్లోబల్ మెంబర్షిప్ టీమ్, గ్లోబల్ సర్వీస్ టీమ్. మీకు కనుక జ్ఞాపకం ఉంటే పాత మెంబర్లకు ఐడియా ఉంటుంది. వెనకటికి మెర్ల్ అని ఉండేది. మెంబర్షిప్, రిటెన్షన్, ఎక్స్టెన్షన్, లీడర్షిప్ అనేవి సపరేట్ డిపార్ట్మెంట్ల కింద పనిచేసేవి. అవన్నీ తీసేసి ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది వచ్చింది. ఈ గ్లోబల్ లీడర్షిప్ టీమ్, గ్లోబల్ మెంబర్షిప్ టీమ్, గ్లోబల్ సర్వీస్ టీమ్. ఇది గ్లోబల్ అనే పేరే కానీ గ్లోబల్ కాదు. గ్లోబల్ లెవెల్లో ఉంటుంది, కాన్స్టిట్యూషన్ ఏరియా లెవెల్లో ఉంటుంది, మల్టిపుల్ లెవెల్లో ఉంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది, ఆఖరికి క్లబ్ లెవెల్లో జిఎంటి, జిఎస్టి పెట్టారు. దీనికి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కూడా చేశారు. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి ప్రతి క్లబ్ లో కూడా ఈ పొజిషన్స్ క్రియేట్ చేశారు. గ్లోబల్ లీడర్షిప్ టీమ్ చైర్పర్సన్ క్లబ్ లో ఎవరు ఉంటారు? ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. జిఎంటి మెంబర్షిప్ డైరెక్టర్ ఎవరైతే ఇంతకుముందు సూరంపల్లి రాధాకృష్ణ గారు చెప్పినట్టు జిఎంటి ఎవరైతే ఉన్నారో జిఎంటి డైరెక్టర్, మెంబర్షిప్ డైరెక్టరే జిఎంటి. జిఎస్టిని సెకండ్ వైస్ ప్రెసిడెంట్ అని అన్నారు. బట్ సో జిఎస్టి ఎవరన్నా నామినేట్ చేయవచ్చు, లేకపోతే ఎలక్ట్ చేసుకోవచ్చు. సో అట్లా క్లబ్ లెవెల్లో కూడా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరరే కాకుండా జిఎల్టి, జిఎంటి, జిఎస్టి కోఆర్డినేటర్లు కలిసి పని చేసినట్టుంటే ఇంకా ఎక్కువ సక్సెస్ వస్తుంది, ఇంకా ఎక్కువ మెంబర్షిప్ వస్తుంది, ఇంకా ఎక్కువ క్లబ్లు వస్తాయి, ఇంకా ఎక్కువ సేవ లక్ష్యాలని మనం చేరుకోగలుగుతాం అనే ఉద్దేశంతో ఈ క్లబ్ లో పొజిషన్స్ అన్ని కూడా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి స్టాండర్డ్ క్లబ్ కాన్స్టిట్యూషన్ లో కూడా ఈ క్లాజులన్నీ చేర్చి ఈ పొజిషన్స్ అన్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. అది మనం ఇంతకుముందు అనుకున్నాం. గోల్ ఏమిటి అంటే యూనిఫైడ్ గోల్ ఇంపాక్టింగ్ 200 మిలియన్ లైవ్స్ బై 2021. 2021కే రీచ్ కావాలని 20 కోట్ల మంది అనుకున్నాం, కానీ 19-20లే క్రాస్ అయినాం మనం. తర్వాత దీంట్లో ఎంపవర్ యువర్ డిస్ట్రిక్ట్ అండ్ క్లబ్స్. గ్లోబల్ యాక్షన్ టీమ్ యొక్క పర్పజే ఎంపవరింగ్ ద డిస్ట్రిక్ట్ అండ్ క్లబ్స్ అండి. ఇంటర్నేషనల్ లెవెల్లో గ్లోబల్ యాక్షన్ టీమ్ ఉంది. కాన్స్టిట్యూషనల్ ఏరియా లెవెల్లో 8 కాన్స్టిట్యూషనల్ ఏరియా లెవెల్లో కూడా కాన్స్టిట్యూషనల్ ఏరియా లీడర్ ఉంటాడు. కాన్స్టిట్యూషనల్ ఏరియా కింద 16 మంది 15 మంది ఏరియా లీడర్స్ ఉంటారు నాలాగా. దాని తర్వాత మల్టిపుల్ లెవెల్లో మల్టిపుల్ కౌన్సిల్ చైర్మనే దీనికి కూడా గ్యాట్ చైర్మన్. డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ గవర్నరే గ్యాట్ చైర్పర్సన్. క్లబ్ లెవెల్లో క్లబ్ ప్రెసిడెంటే గ్యాట్ చైర్పర్సన్. సో ఇవన్నీ లెవెల్లలో కూడా ఎవ్రీ లెవెల్ ఈ యొక్క గ్లోబల్ యాక్షన్ టీమ్ ని తీసుకొచ్చి దేనికోసం తీసుకొచ్చాం? ఎంపవర్ యువర్ డిస్ట్రిక్ట్ అండ్ క్లబ్స్. ఇవన్నీ కూడా క్లబ్ ని సపోర్ట్ చేయడానికి, డిస్ట్రిక్ట్ ని సపోర్ట్ చేయడానికి. ఎందుకంటే క్లబ్ సక్సెస్ డిస్ట్రిక్ట్ సక్సెస్, డిస్ట్రిక్ట్ సక్సెస్ మల్టిపుల్ సక్సెస్, మల్టిపుల్ సక్సెస్ కాన్స్టిట్యూషనల్ ఏరియా సక్సెస్, ఆల్ కాన్స్టిట్యూషనల్ ఏరియా సక్సెస్ మల్టీ ఇంటర్నేషనల్ సక్సెస్. సో అది సపోర్ట్ చేయడం అనేది డిస్ట్రిక్ట్ కి, క్లబ్లకి కోసమే ఈ సపోర్ట్ అనేది సిస్టమ్ చేశారు. కాన్స్టిట్యూషనల్ ఏరియా లెవెల్లో కాన్స్టిట్యూషనల్ ఏరియా లీడర్ గ్యాట్ టీమ్ ఉంటుంది. తర్వాత మనకు ముంబై ఆఫీస్ లో 2 గ్యాట్ స్పెషలిస్టులను పెట్టారు. గత 3 సంవత్సరాల నుంచి కూడా మాతో పాటు పనిచేస్తున్నారు వాళ్ళు. సునైనా మహతాని అని, తర్వాత నీలోఫర్ బారియా అని 2 గ్లోబల్ యాక్షన్ టీమ్ స్టాఫ్ స్పెషలిస్ట్. వీళ్ళ బాధ్యత ఏమిటి అంటే ఏ డిస్ట్రిక్ట్ గవర్నర్ కానీ, డిస్ట్రిక్ట్ గ్యాట్ మెంబర్ కానీ, డిస్ట్రిక్ట్ గ్యాట్ టీమ్ మెంబర్ కానీ, మల్టిపుల్ గ్యాట్ టీమ్ మెంబర్ కానీ ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కారం వాళ్ళు సూచించాలి. మీకు ఒక క్లబ్ లో ఒక సర్వీస్ యాక్టివిటీ అప్లోడ్ చేస్తే కాలేదు, ఇమీడియట్ గా వాళ్ళ దృష్టికి తీసుకుపోతే వాళ్ళ సమస్య పరిష్కారం చూపిస్తారు. లేదా క్లబ్ పేమెంట్ అయింది, ఆ క్లబ్ అకౌంట్ లో క్రెడిట్ కాలేదు, అది చేస్తారు.
డబుల్ లీడర్షిప్ లో ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి మాకు పవర్ పాయింట్ ప్రోగ్రామ్ అవసరం ఉందంటే ప్రోగ్రామ్ చేసి ఇస్తారు. సో అట్లా అన్ని రకాల సపోర్ట్స్ ని క్లబ్ గ్యాట్ టీమ్ కి డిస్ట్రిక్ట్ గ్యాట్ టీమ్ కి సపోర్ట్ చేయడానికి కాన్స్టిట్యూషనల్ ఏరియా గ్యాట్ టీమ్ గ్యాట్ స్పెషలిస్టులు పనిచేస్తారు. దేనికోసం చేస్తారు? డిస్ట్రిక్ట్ గ్యాట్ అండ్ క్లబ్ గ్యాట్ కి సపోర్ట్ చేయడానికి. సపోర్ట్ ఎలా చేస్తామంటే అసిస్ట్ ఇన్ రిమూవింగ్ ఆబ్స్టకిల్స్, లివరేజ్ ది గ్యాట్ నెట్వర్క్, అచీవ్ ద పాసిబిలిటీస్. ముఖ్యంగా మీరు పనిచేసే క్రమంలో ఎక్కడైతే అబ్స్ట్రక్షన్స్ వస్తాయో, ఎక్కడైతే ఇబ్బందులు ఎదురవుతాయో ఆ ఇబ్బందులు తొలగించడం కోసం ముఖ్యంగా ఈ గ్యాట్ టీమ్ పనిచేస్తుంది. ఇంటర్నేషనల్ నుంచి మనకు ప్రోగ్రామ్స్, ప్రోడక్ట్స్, ప్రాజెక్ట్స్, ఐడియాస్ ఎలా చేయాలి, రిసోర్సెస్ అవన్నీ అక్కడి నుంచి ఇస్తారు. బట్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ ద క్లబ్ విచ్ టేక్స్ యాక్షన్ టు ఇంప్లిమెంట్ ద ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ అయినా కూడా ఇంప్లిమెంట్. ఇవాళ మనము సర్వీస్ లో క్యాన్సర్ అవేర్నెస్, చైల్డ్ క్యాన్సర్ అని చెప్పాము, విజన్ చెప్పాము, లేకపోతే డయాబెటీస్ ప్రోగ్రామ్ చెప్పాము, ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ చెప్పాము, హంగర్ రిలీఫ్ చెప్పాము. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? క్లబ్లే చేస్తున్నాయి. క్లబ్లకు సపోర్ట్ చేయడమే ఈ యొక్క గ్యాట్ గ్లోబల్ యాక్షన్ టీమ్ యొక్క ధర్మం మెయిన్ గా. తర్వాత ఈ గ్లోబల్ యాక్షన్ టీమ్ వర్క్స్ యాజ్ ఎ ఫీడ్బ్యాక్ లూప్ అండి. ఒక ఫీడ్బ్యాక్ లూప్ లాగా కూడా పనిచేస్తుంది. అది నెక్స్ట్ స్లైడ్ లో ఉంటుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హెల్ప్ యువర్ డిస్ట్రిక్ట్ అండ్ క్లబ్స్ టు అచీవ్ దేర్ గోల్స్ రిలేటింగ్ టు లీడర్షిప్, మెంబర్షిప్ అండ్ సర్వీస్. లీడర్షిప్ ప్రోగ్రామ్ అంటే లీడర్షిప్ డిపార్ట్మెంట్ యొక్క ముఖ్యమైన ధర్మం ఐడెంటిఫై ది పొటెన్షియల్ లీడర్స్ అండ్ ట్రైన్ దెమ్ టు బి ద బెటర్ లీడర్స్. వాటికి ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకి మంచి లీడర్లుగా తయారు చేసే లక్ష్యాన్ని సాధించడమే లీడర్షిప్ డిపార్ట్మెంట్ యొక్క ఉద్దేశం. మెంబర్షిప్ డిపార్ట్మెంట్ యొక్క ఉద్దేశం కొత్త మెంబర్లను చేర్పాలి, కొత్త క్లబ్లను పెట్టాలి. అట్లనే సర్వీస్ డిపార్ట్మెంట్ యొక్క ఉద్దేశం సర్వీసులు చేయించాలి, చేయించిన సర్వీస్ రిపోర్ట్ చేయించాలి, మన ఇంటర్నేషనల్ కి మనం ఆ క్యాలిక్యులేషన్ పర్ఫెక్ట్ గా వచ్చేటట్టుగా హెల్ప్ చేయాలి. ఇవాళ 100% రిపోర్టింగ్ సాధించి మన మల్టిపుల్ డిస్ట్రిక్ట్ 320 ఇవాళ ఇంటర్నేషనల్ మొత్తం ప్రపంచంలోనే నెంబర్ 1 గా నిలిచింది పోయిన సంవత్సరంలో. ఈ సంవత్సరంలో కూడా కాన్స్టిట్యూషనల్ ఏరియాలో మళ్ళా కూడా 80% వచ్చింది. స్టార్టింగ్ లో కొన్ని డిస్ట్రిక్ట్లు చేయలేదు, అయినా కూడా నెంబర్ 1 గానే వచ్చింది ఈ సంవత్సరం కూడా. సో ఇది ఎంపవరింగ్ యువర్ డిస్ట్రిక్ట్. టోటల్ గ్లోబల్ యాక్షన్ టీమ్ ట్రైస్ టు ఎంపవర్ డిస్ట్రిక్ట్స్ అండ్ క్లబ్స్. మీ డిస్ట్రిక్ట్లకి సపోర్ట్ చేయడానికి, క్లబ్లకు సపోర్ట్ చేయడానికి ఈ గ్లోబల్ యాక్షన్ టీమ్ కాన్సెప్ట్ అనేది పనిచేస్తుంది. ఇది ఫీడ్బ్యాక్ లూప్ లాగా కూడా పనిచేస్తుంది గ్లోబల్ యాక్షన్ టీమ్ బిట్వీన్ ఎల్సిఐ టు క్లబ్స్. క్లబ్బుల నుంచి ఇంటర్లయన్స్ క్లబ్స్, ఇంటర్నేషనల్ లెవెల్ వరకు ఒక 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 లూప్, ఫీడ్బ్యాక్ లూప్ లాగా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది అంటే క్లబ్లో ఇంటర్నేషనల్ నుంచి ఇచ్చినటువంటి ప్రోడక్ట్స్ కానీ, ప్రోగ్రామ్స్ కానీ, ఐడియాస్ కానీ ఇంప్లిమెంటేషన్ కి ఇంటర్నేషనల్ నుంచి కాన్స్టిట్యూషనల్ ఏరియా గ్యాట్ టీమ్ కి, కాన్స్టిట్యూషనల్ ఏరియా గ్యాట్ టీమ్ నుంచి మల్టిపుల్ గ్యాట్ టీమ్ కి, మల్టిపుల్ గ్యాట్ టీమ్ నుంచి డిస్ట్రిక్ట్ గ్యాట్ టీమ్ కి, డిస్ట్రిక్ట్ గ్యాట్ టీమ్ నుంచి క్లబ్ గ్యాట్ టీమ్ వరకు కూడా తీసుకెళ్తాది ఈ ప్రోగ్రామ్స్. సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ మేము ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనకి ఏదైనా సమస్యలు ఎదురైనట్టుంటే, ఏదైనా అబ్స్ట్రక్షన్స్ వచ్చినట్టుంటే దానికి సమస్యలకు పరిష్కారాన్ని సూచించడానికి మళ్ళీ ఏం చేస్తాం మనం? క్లబ్ లెవెల్ నుంచి జోన్ చైర్మన్ కి, జోన్ చైర్మన్ నుంచి రీజన్ చైర్మన్ కి, రీజన్ చైర్మన్ నుంచి డిస్ట్రిక్ట్ గవర్నర్ కి, ఈ సమస్యని డిస్ట్రిక్ట్ గవర్నర్ నుంచి స్ట్రైట్ అవే మన గ్యాట్ టీమ్ ద్వారా ఇంటర్నేషనల్ కి పంపిస్తాం. అక్కడి నుంచి సమస్యల పరిష్కారం వస్తాయి. మీరు కనుక చూస్తే మొన్నటిసారి 2021 జూన్ లో ఎన్ని సమస్యలు వచ్చినాయంటే, పేమెంట్లు చేయడము, పేమెంట్లలో అది క్రెడిట్ కాకపోవడము, ఆ సమస్యలు, సర్వీస్ రిపోర్టింగ్ సమస్యలు, లీడర్షిప్ లెర్న్ టూల్లో ప్రజెంట్ చేయలేదు, లెర్న్ టూల్లో ఎంటర్ చేయలేదు అనే సమస్యలు, తర్వాత మన ఎల్ఎల్సి లయన్స్ లెర్నింగ్ సెంటర్ కోర్సెస్ గురించి. సో ఎన్నో సమస్యలు పరిష్కారాలు వాళ్ళు కంటిన్యూస్ గా వర్క్ చేస్తూనే ఉంటారు. మనకు సపోర్ట్ చేయడమే వాళ్ళ ధర్మం మెయిన్. సో దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ లూప్ ప్రొవైడెడ్ ఎల్సిఐ టు క్లబ్. ఇది గ్లోబల్ యాక్షన్ టీమ్ అనేది ఫీడ్బ్యాక్ లూప్ లో పనిచేస్తుంది. పైనుంచి కిందికి, కింది నుంచి పైకి, పైనుంచి వచ్చిన పరిష్కారాలను కిందికి చూపించడం క్లబ్ లెవెల్కు, క్లబ్ లెవెల్లో ఉన్న సమస్యల్ని పైకి ఎల్సిఐ దృష్టికి తీసుకెళ్ళడం మన ధర్మం. Provide constructive feedback from the clubs to LCI, improve the quality programs and products. Provide solutions and guidance to LCI and to the clubs. Global Action Team structure. ఈ స్ట్రక్చర్ కనుక చూస్తే ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి కనుక చూస్తే ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్. హూ ఆర్ ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్? ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, ఫస్ట్ ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్, సెకండ్ వైస్ ప్రెసిడెంట్, థర్డ్ వైస్ ప్రెసిడెంట్, 5 కలిసి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అంటారు. తర్వాత అంబాసిడర్స్. Ambassadors, past international presidents, international board of directors, past international directors, and also past district governors కూడా పెట్టారు. కొత్త స్లైడ్ లో వచ్చింది పాత స్లైడ్. ఇప్పుడు past district governors are also ambassadors to the organization. వాళ్ళకు కూడా ట్రైనింగ్ పెట్టాము. ఈ సంవత్సరం కూడా మన ట్రైనింగ్ ప్లాన్ చేస్తున్నాము. వాళ్ళు మనకి జిల్లాకి మల్టిపుల్ కి సపోర్ట్ చేయడమే వాళ్ళ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ యొక్క ధర్మం.
మనం వాళ్ళ యొక్క సేవల్ని వినియోగించవలసినటువంటి అవసరం మనకుంది. ఇప్పుడు మన మల్టిపుల్లో కనుక చూస్తే పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ వెరీ వెరీ యాక్టివ్గా పనిచేస్తున్నారు. మన గోవిందరాజు గారిని చూడండి, లియోస్ మూమెంట్ని ఎంత పైకి తీసుకెళ్లారు. ఇలా 100 లియో క్లబ్లు దాటిచ్చారు, మల్టిపుల్ కన్వెన్షన్ పెట్టించారు, డిస్ట్రిక్ట్ లెవెల్లో తయారు చేశారు. ఎవ్రీడే ఏదన్నా ఒక కొత్త స్లైడ్ తయారు చేసి మోహన్ దాస్ గారి సపోర్ట్ తోటి చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అట్లానే పోకర చందర్ గారు, అట్లనే రమేష్ లక్ష్మణన్ గారు, దీపక్ భట్టాచార్య గారు, మనోజ్ పురోహిత్ గారు, అట్లా ప్రతి ఒక్కళ్ళు యాక్టివ్గా పనిచేస్తున్నారు. వాళ్ళ సేవల్ని వినియోగించుకోవాల్సిన అవసరం మనకుంది. గ్లోబల్ యాక్షన్ టీమ్ చైర్పర్సన్ నెక్స్ట్ కమ్స్. గ్లోబల్ యాక్షన్ టీమ్ చైర్పర్సన్ మనకి కాజిత్ హబనానంద అని థాయిలాండ్ నుంచి పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఉన్నారు. మొత్తం గ్లోబల్ అంటే టోటల్ గా లయన్స్ ఆర్గనైజేషన్ కి గ్లోబల్ యాక్షన్ టీమ్ చైర్పర్సన్ ఆయన కింద 8 కాన్స్టిట్యూషనల్ ఏరియాలకి 8 కాన్స్టిట్యూషనల్ ఏరియా లీడర్స్ ఉన్నారు. మన కాన్స్టిట్యూషనల్ ఏరియా 6 కి ఇసామే, ఇండియా, సౌత్ ఏషియా అండ్ మిడిల్ ఈస్ట్ కలిపి మనకి ఇక్కడ నరేంద్ర భండారి గారని పూనా నుంచి పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఉన్నారు. ఇది 3వ సంవత్సరం ఆయన కూడా. ఆయన కింద గ్లోబల్ యాక్షన్ టీమ్ ఏరియా లీడర్ నేనున్నాను. నాకు ముందు 316, 320 2 జిల్లాలు ఇచ్చారు. దాని తర్వాత 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ మార్చేసి లాస్ట్ ఇయర్ అంటే 3 ఏరియాలకు 3 ఉండేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు ఏం చేశారు, 3 ఏరియాలకు ఒకళ్ళు చేశారు. సో కాబట్టి ఇప్పుడు ఒక మల్టిపుల్ కి ఒక గ్యాట్ ఏరియా లీడర్. మన మొత్తం కాన్స్టిట్యూషనల్ ఏరియా 16 మంది ఏరియా లీడర్లు ఉన్నారు. మొత్తం 94 డిస్టిక్లు ఉన్నాయి, 16 మంది ఏరియా లీడర్లు ఉన్నారు ఇస్సామేలో. దాని తర్వాత వచ్చేసి మల్టిపుల్ గ్లోబల్ యాక్షన్ టీమ్ చైర్పర్సన్. మల్టిపుల్ గ్లోబల్ యాక్షన్ టీమ్ చైర్పర్సన్ ఇస్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్. ఆయన గ్లోబల్ యాక్షన్ టీమ్ చైర్పర్సన్. తర్వాత ఈ సపోర్టెడ్ బై మల్టిపుల్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ 3, జిఎల్టీ, జిఎంటీ, జిఎస్టీ. జిఎల్టీ రమేష్ లక్ష్మణన్, జిఎంటీ దీపక్ భట్టాచార్య, జిఎస్టీ ఈ సంవత్సరం మనోజ్ పురోహిత్ గారు వచ్చారు. లాస్ట్ బిఫోర్ ఇయర్ మామిడాల శ్రీనివాస్ గారు ఉండే. అట్లనే డిస్ట్రిక్ట్ గ్లోబల్ యాక్షన్ టీమ్ చైర్పర్సన్. డిస్ట్రిక్ట్ గ్లోబల్ యాక్షన్ టీమ్ చైర్పర్సన్ వచ్చేసి మన డిస్ట్రిక్ట్ గవర్నరే ఉంటారు న్యాచురల్ గా. ఆయన కింద 3 గ్యాట్ కోఆర్డినేటర్స్ ఉంటారు. మళ్ళీ గ్యాట్ కోఆర్డినేటర్స్ పొజిషన్ ఇస్ ఇప్పుడు వచ్చేసి డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ తర్వాత వాళ్ళే గ్యాటే. సో జిఎల్టీ కోఆర్డినేటర్ గా మీకు వై రామచంద్రరావు గారు ఉన్నారు, జిఎంటీ కోఆర్డినేటర్ గా పిఆర్కే నాగరాజు ఉన్నారు, జిఎస్టీ కోఆర్డినేటర్ సురేష్ జగ్నాని ఉన్నారు మీకు. సో అట్లనే క్లబ్ గ్లోబల్ యాక్షన్ టీమ్, గ్లోబల్ యాక్షన్ టీమ్ కి చైర్పర్సన్, మళ్ళీ క్లబ్ ప్రెసిడెంటే చైర్పర్సన్. ఆయనకి సపోర్ట్ చేయడానికి 3 కోఆర్డినేటర్లు, జిఎల్టీ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్, జిఎంటీ మెంబర్షిప్ డైరెక్టర్, జిఎస్టీ నామినేటెడ్ ఆర్ ఎలెక్టెడ్. సో ఇది గ్లోబల్ యాక్షన్ టీమ్ యొక్క స్ట్రక్చర్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ టు క్లబ్ లెవెల్. అట్లనే క్లబ్ పర్స్పెక్టివ్ లో క్లబ్ దృష్టిలో కనుక చూస్తే క్లబ్బే యాక్షన్, క్లబ్ యాక్షన్స్ వల్లనే మనం ఉన్నాము అని మనం అనుకుంటే వేర్ యాక్షన్ టేక్స్ ప్లేస్ ఇస్ క్లబ్. అది ఎన్ని ప్రోగ్రామ్లు ఇచ్చినా, ఎన్ని ప్లాన్లు ఇచ్చినా, ఎన్ని ఐడియాలు ఇచ్చినా అల్టిమేట్లీ ద క్లబ్ ప్రెసిడెంట్, క్లబ్ సెక్రటరీ, క్లబ్ ట్రెజరర్, క్లబ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, క్లబ్ మెంబర్స్, క్లబ్ జిఎల్టీ, జిఎస్టీ, జిఎంటీ కోఆర్డినేటర్స్ పని చేయాలి. కాబట్టి సో టాప్ లోనే క్లబ్లను పెట్టారు. ఇప్పుడు కొత్త స్లైడ్ లో టాప్ లో క్లబ్ కి హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇంతకుముందు చెప్పాను నేను, గ్లోబల్ లెవెల్లో క్లబ్ కు చాలా టాప్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. వచ్చేసి క్లబ్ ఇస్ ది కీ అనమాట, మెయిన్ యూనిట్ క్లబ్ మన ఆర్గనైజేషన్ కి. అందుకనే ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్స్ అన్నారని చెప్పాను. సో అందుకనే ఇక్కడ క్లబ్ ప్రెసిడెంట్ పైన పెట్టారు, జిఎల్టీ, జిఎంటీ, జిఎస్టీ కోఆర్డినేటర్స్, క్లబ్ కోఆర్డినేటర్స్. దాని తర్వాత రీజన్ చైర్పర్సన్స్, జోన్ చైర్పర్సన్. రీజన్ చైర్పర్సన్, జోన్ చైర్పర్సన్స్ ఆర్ ఆల్సో మెంబర్స్ ఆఫ్ గ్యాట్ టీమ్. అది డోంట్ ఫర్గెట్ దట్, కంపల్సరీ వాళ్ళు కూడా మన గ్లోబల్ యాక్షన్ టీమ్ మెంబర్సే. దెన్ వచ్చేసి డిస్ట్రిక్ట్ గవర్నర్ అండ్ డిస్ట్రిక్ట్ టీమ్, మల్టిపుల్ చైర్పర్సన్ అండ్ మల్టిపుల్ టీమ్. అండ్ మళ్ళా వచ్చేసి సేమ్ రివర్స్ ఆర్డర్, కాన్స్టిట్యూషనల్ ఏరియా లీడర్, తర్వాత ఏరియా లీడర్, దాని తర్వాత గ్లోబల్ యాక్షన్ టీమ్ గ్లోబల్ చైర్పర్సన్, తర్వాత అంబాసిడర్స్, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్. అట్లా సార్ రివర్స్ చేశారు ఆర్డర్, ఎందుకంటే క్లబ్బే ఇంపార్టెంట్ అనే భావంగా. ఈ స్లైడ్ లో కనుక మనం చూస్తే వాట్ ఈస్ ఇక్కడ మనకు 3 మెయిన్ వీల్స్ ఇచ్చారు, ఇండస్ట్రియల్ వీల్స్. ఈ 3 వీల్స్ ఒకదాన్ని అనుబంధంగా ఇంకోటి, ఇంకోదాని అనుబంధంగా ఇంకోటి తిరుగుతూ ఉంది. ఒక వీల్ పనిచేస్తేనే రెండో వీల్ పనిచేస్తుంది, రెండో వీల్ పనిచేస్తేనే మూడో వీల్ పనిచేస్తుంది. ఈ పెద్ద వీల్ క్లబ్స్ రిప్రజెంట్ చేస్తున్నాయి. ప్రతి క్లబ్ లో కూడా మీరు కనుక చూస్తే రెడ్, బ్లూ, ఎల్లో అంటే లీడర్షిప్, మెంబర్షిప్, సర్వీస్. డిస్ట్రిక్ట్ లెవెల్లో లీడర్షిప్, మెంబర్షిప్, సర్వీస్. ఇంటర్నేషనల్ లెవెల్లో లీడర్షిప్, మెంబర్షిప్, సర్వీస్. సో క్లబ్ వీల్
ఏదైతే మూవ్ అవుతుందో అది డిస్ట్రిక్ట్ ని మూవ్ చేస్తుంది, డిస్ట్రిక్ట్ ఇంటర్నేషనల్ ని మూవ్ చేస్తుంది. సో ఇది ఒకటి దానికి ఒకటికి ఇంటర్లింక్డ్, ఇంటర్ డిపెండెంట్. ఇది లేని అది లేదు, అది లేని ఇది లేదు. క్లబ్లు పనిచేస్తేనే డిస్ట్రిక్ట్ పనిచేస్తేనే ఇంటర్నేషనల్. కాబట్టి అన్ని కూడా ఆధారం పెద్ద వీల్ మీద ఆధారం ఉన్నది, మన క్లబ్బుల మీదనే మన ఆధారం. మన క్లబ్లే బేసిక్ యూనిట్. క్లబ్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇప్పుడు దేనికి లేదు. గత 3 సంవత్సరాల నుంచి టోటల్ గా రివర్స్ ఆర్డర్ చేశారు. ఇంటర్నేషనల్ ఆఫీసర్స్ ఏముంటది, వాళ్ళు ఐడియా ఇస్తారు, ప్రాజెక్ట్ ఇస్తారు, సర్వే చేస్తారు, ఐడియాలు తీసుకొస్తారు, ప్రోడక్ట్ తీసుకొస్తారు. బట్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ the clubs which implements the programs. So club where action takes place and action takes place at club level. The club drives how the association is being driven అనేది చూపించారు ఇక్కడ. క్లబ్ పెద్ద వీల్స్, డిస్ట్రిక్ట్ చిన్న వీల్స్, ఇంటర్నేషనల్ చిన్న, ఇంకా చిన్న వీలు. ఇక్కడ మల్టిపుల్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ స్ట్రక్చర్ చూపించాం. ఈ మల్టిపుల్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ స్ట్రక్చర్ లో ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ గవర్నర్స్, దాని మీద చైర్పర్సన్, కౌన్సిల్ చైర్పర్సన్ రైట్ సైడ్ బాక్స్ లో ఉంది చూడండి. కౌన్సిల్ చైర్పర్సన్, గ్లోబల్ యాక్షన్ టీమ్ చైర్పర్సన్ ఇస్ ద కౌన్సిల్ చైర్పర్సన్. దెన్ ఈ సపోర్టెడ్ బై 3 multiple district coordinators, global leadership team, global membership team, global service team. Then additionally supported by LCIF coordinator. గ్లోబల్ సర్వీస్ టీమ్ కి కావాలంటే ఇంకా ఎక్స్ట్రాగా చైర్పర్సన్స్ కావాలంటే 5 ప్రోగ్రాంలకి 5గురిని పెట్టుకోవచ్చు మనం. మనకు ఎన్విరాన్మెంట్ ఒకళ్ళు, హంగర్ రిలీఫ్ ఒకళ్ళు, విజన్ ఒకళ్ళు, పీడియాట్రిక్ క్యాన్సర్ ఒకళ్ళు, అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క చైర్పర్సన్ కూడా పెట్టుకోవచ్చు మల్టిపుల్ లెవెల్లో. దాని తర్వాత దానికి కమిటీ చైర్పర్సన్, డిఫరెంట్ గా మల్టిపుల్ కమిటీలో కూడా ఎన్నో కమిటీస్ ఉంటాయి చైర్పర్సన్స్. సో తర్వాత ఆఫీస్ బేరర్స్ లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు ఆఫీస్ బేరర్స్, వైస్ కౌన్సిల్ చైర్పర్సన్, కౌన్సిల్ సెక్రటరీ, కౌన్సిల్ ట్రెజరర్. సో తర్వాత మల్టిపుల్ కమిటీస్. ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ చైర్పర్సన్స్ అని ఎట్లయితే ఉన్నారో మల్టిపుల్ లో కూడా ఇప్పుడు లియోకి గోవిందరాజు, రమేష్ లక్ష్మణన్ జిఎల్టీకి, జిఎస్టికి మనోజ్ పురోహిత్, జిఎంటికి దీపక్ భట్టాచార్య, అలాగా ఎంతో మంది కమిటీ చైర్పర్సన్స్ వర్క్ చేస్తూ ఉంటారు. తర్వాత డిస్ట్రిక్ట్ క్యాబినెట్ స్ట్రక్చర్ లో కూడా డిస్ట్రిక్ట్ గవర్నర్ రైట్ సైడ్ బాక్స్ లో చూడండి, మీకు వర్టికల్ బాక్స్. డిస్ట్రిక్ట్ గవర్నర్ గ్లోబల్ యాక్షన్ టీమ్ చైర్పర్సన్ అండ్ సపోర్టెడ్ బై ద డిస్ట్రిక్ట్ గ్యాట్ టీమ్, అగైన్ లీడర్షిప్ టీమ్ కోఆర్డినేటర్, మెంబర్షిప్ టీమ్ కోఆర్డినేటర్, సర్వీస్ కోఆర్డినేటర్. మీ జిల్లాకు రామచంద్రరావు, పిఆర్కే నాగరాజు, సురేష్ జగ్నాని లాగా. తర్వాత అడిషనల్లీ సపోర్టెడ్ బై ఎల్సిఐఎఫ్ కోఆర్డినేటర్. తర్వాత ఇక్కడ కూడా గ్లోబల్ సర్వీస్ టీమ్ కి అనుబంధంగా ఇంకా 5 కమిటీలు వేసుకోవచ్చు, 5 చైర్మన్లను వేసుకోవచ్చు మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా. ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఒకళ్ళు, హంగర్ రిలీఫ్ ఒకళ్ళు, పీడియాట్రిక్ క్యాన్సర్ ఒకళ్ళు, విజన్ ఒకళ్ళు, ఎన్విరాన్మెంట్ ఒకళ్ళు, అట్లా వేసుకోవచ్చు ఇక్కడ కూడా. దాని తర్వాత లెఫ్ట్ సైడ్ కనుక చూస్తే ఆఫీసర్స్, ఇమీడియట్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, క్యాబినెట్ సెక్రటరీ, క్యాబినెట్ ట్రెజరర్, రీజన్ చైర్పర్సన్, జోన్ చైర్పర్సన్, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్, ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్. సో దిస్ ఇస్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ క్యాబినెట్. దెన్ స్టాండర్డ్ క్లబ్ స్ట్రక్చర్ లో కూడా అమెండ్మెంట్ చేసి దీంట్లో కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా రైట్ సైడ్ ఒక హారిజాంటల్ బాక్స్ ఉంది, దాంట్లో చూస్తే ప్రెసిడెంట్ ఇస్ ద గ్లోబల్ యాక్షన్ టీమ్ చైర్పర్సన్, సపోర్టెడ్ బై ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి లీడర్షిప్ చైర్పర్సన్, మెంబర్షిప్ డైరెక్టర్ వచ్చేసి మెంబర్షిప్ చైర్పర్సన్, సర్వీస్ చైర్పర్సన్ ఇస్ నామినేటెడ్ ఆర్ ఎలెక్టెడ్. సో అట్లనే ఇటు కూడా లెఫ్ట్ కనుక చూసుకుంటే ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్, సెకండ్ వైస్ ప్రెసిడెంట్, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్. తర్వాత అగైన్ లాట్ ఆఫ్ కమిటీస్ సపోర్ట్ చేయడానికి. సో ఈ టెయిల్ ట్విస్టర్ ల్యాండ్ టేమర్ అనేది ఇది అవుట్డేటెడ్, చాలా మంది పెట్టుకుంటలేరు. పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇది ఆప్షనల్ అయిపోయింది, ఇప్పుడు కంపల్సరీ లేదు అది. సో దిస్ ఇస్ ది స్టాండర్డ్ క్లబ్ స్ట్రక్చర్ నౌ ఇన్ ఫోర్స్. ఇప్పుడు ఈ మన కొత్త స్టాండర్డ్ క్లబ్ కాన్స్టిట్యూషన్ లో ఇంట్రడ్యూస్ చేశారు ఇది. రెస్పాన్సిబిలిటీస్, గ్లోబల్ యాక్షన్ టీమ్ కీ రెస్పాన్సిబిలిటీస్. గ్లోబల్ యాక్షన్ టీమ్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏమిటి అంటే, బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఏమిటి అంటే టు ఐడెంటిఫై పొటెన్షియల్ లీడర్స్. ఐడెంటిఫై డిస్ట్రిక్ట్ లెవెలే కాదు, క్లబ్ లెవెల్లో కూడా క్లబ్ గ్యాట్ టీమ్, క్లబ్ లీడర్షిప్ చైర్పర్సన్ హ్యాస్ టు ఐడెంటిఫై పీపుల్. ఎవరు పొటెన్షియల్ ఉన్నారు, ఎవరు భవిష్యత్తులో లీడర్షిప్ వచ్చే అవకాశం ఉంది, ఎవరు భవిష్యత్తులో క్లబ్ ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉంది, అట్లనే ఎవరు మన జోన్ చైర్మన్ గా, రీజన్ చైర్మన్ గా ఎవరు పోతారు, అట్లనే డిస్ట్రిక్ట్ లో కూడా. సో ఐడెంటిఫై పొటెన్షియల్ లీడర్స్ అండ్ ట్రైన్ దెమ్. వాళ్ళకి కావాల్సినటువంటి ట్రైనింగ్, వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ పర్సన్ ట్రైనింగ్ కానీ, లేకపోతే LLC కోర్సెస్ కానీ, ఆన్లైన్ కోర్సులు కానీ ఇచ్చి వాళ్ళని ఒక పర్ఫెక్ట్ లీడర్స్ గా,
గొప్ప లీడర్స్ కింద తీర్చిదిద్దడమే ఈ గ్లోబల్ లీడర్షిప్ యొక్క లక్ష్యం, మెయిన్ లక్ష్యం. అది ఇంటర్నేషనల్ లెవెల్ జిఎల్టీగా అనుకోండి, అది మల్టిపుల్ లెవెల్ జిఎల్టీ అనుకోండి, కాన్స్టిట్యూషనల్ ఏరియా జిఎల్టీ అనుకోండి, డిస్ట్రిక్ట్ లెవెల్ అనుకోండి, ఎక్కడైనా కూడా గ్లోబల్ లీడర్షిప్ టీం యొక్క లక్ష్యం ఏమిటి అంటే టు ఐడెంటిఫై ది పొటెన్షియల్ లీడర్స్ అండ్ ట్రైన్, గివ్ దెమ్ ద సఫిషియంట్ ట్రైనింగ్ టు బికమ్ ది బెస్ట్ లీడర్స్. సో ఇక్కడ సమ్ ఆఫ్ ది కీ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ జిఎల్టీ: ప్రమోట్ లీడర్షిప్ డెవలప్మెంట్, లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ మెంబర్స్. అందరికీ అవకాశం ఇవ్వాలి, అందరికీ కూడా ట్రైనింగ్ తీసుకునేటువంటి అవకాశం అందరికీ. మనం ఓపెన్ చేస్తాము, సరే ఇష్టం ఉన్న వాళ్ళు వస్తారు, ఇష్టం లేని వాళ్ళు రారు. కొన్ని చోట్ల క్వశ్చన్ కూడా చేస్తారు, మాకెందుకయ్యా ఇవన్నీ, నేను చేరింది లైనిజంలో సేవ చేయడానికి, మాకెందుకు ఇవన్నీ అని కూడా అంటుంటారు. బట్ ట్రైన్డ్ పర్సన్ ఇస్ ఎ ట్రైన్డ్ పర్సన్. దీనివల్ల ఒక లైనిజంకే లాభం కాదు, మన ఇండివిజువల్ ప్రొఫెషన్లో, మన ఫ్యామిలీ లైఫ్లో కూడా మనకు అడ్వాంటేజెస్ ఉంటాయి ఈ ట్రైనింగ్ల వల్ల. మనం ఎన్నో అందుకనే నేను ఫస్ట్ స్టార్టింగ్లో క్వశ్చన్ వేసింది మిమ్మల్ని, కళ్ళు మూసుకొని ఒక నిమిషం ఆలోచించండి, మనం ఎందుకు చేయరాం, ఎందుకు కంటిన్యూ అవుతున్నాం, హౌ ద లైనిజం హ్యాస్ ఇంపాక్టెడ్ అవర్ లైఫ్స్ అనేది ఆలోచించండి, లాస్ట్ మాట్లాడుకుందాం అనేది. అందుకే చాలా మనలో కూడా మనకు తెలియకుండా ఎన్నో మార్పులు వస్తాయి లైనిజంలో పని చేస్తున్నప్పుడు. సో ఇంక్రీజ్ ద టోటల్ మెంబర్షిప్ లైన్స్ పార్టిసిపేట్ ఇన్ లీడర్షిప్ యాక్టివిటీస్ బై 10%. ఇట్ ఇస్ ఆల్రెడీ టోల్డ్ యూ, ఎవ్రీ ఇయర్ 10%. అంటే ఈవెన్ క్లబ్ లెవెల్లో కూడా మనకి 60 మంది ఉంటే ఆరుగురికన్నా మినిమం నేను ట్రైనింగ్ ఎవ్రీ ఇయర్ ఇవ్వాలి మనం. అట్లా 30% ఇన్ 3 yearsలో ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేసింది. And identify and prepare new leaders. This is basic responsibility of leadership team. Inka key responsibility: ensure the following training occurs at the multiple level, district level. Ee training programs compulsory jaragali. Em jaragali? Club officers training, PST training, zone chairpersons training. ఇది మన దగ్గర మన డిస్ట్రిక్ట్ లెవెల్లో చేసుకుంటాం, మల్టిపుల్ లెవెల్లో కూడా చేస్తున్నాం. ఇప్పుడు సర్టిఫికేషన్ పెట్టాం, సర్టిఫైడ్ జోన్ చైర్పర్సన్, సర్టిఫైడ్ రీజన్ చైర్పర్సన్ అయితేనే పదవి ఇవ్వాలి, అది ఇవ్వద్దని పెట్టాం. సో కంపల్సరీ సర్టిఫికేషన్ చేసాం. అట్లనే ఫస్ట్ వాయిస్, సెకండ్ వాయిస్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు కూడా ట్రైనింగ్ ఉంటుంది ప్రతి సంవత్సరం. ఇది నవంబర్, డిసెంబర్లో ఫస్ట్, సెకండ్ వాయిస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ట్రైనింగ్ ఉంటుంది. ఈసారి ఇంకా కొత్త ప్రోగ్రామ్ వచ్చింది, GMA గ్లోబల్ మెంబర్షిప్ అప్రోచ్ అనేది ఒక కొత్త ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. అది పైలట్ డిస్ట్రిక్ట్స్ కింద 320B, 320C సెలెక్ట్ అయింది. అది ట్రయల్ బేసిస్ మీద ఈ సంవత్సరం నడుస్తుంది. బట్ ఆగస్టులో వచ్చేసి ఫస్ట్, సెకండ్ వాయిస్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు కూడా GMA ట్రైనింగ్ పెడుతున్నారు. ఎందుకంటే 2021-22 నుంచి GMA అనేది అంత కామన్ గా ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్, అన్ని కాన్స్టిట్యూషనల్ ఏరియాలో ఇంప్లిమెంట్ అవుతుంది. ఫస్ట్, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ వాళ్ళ బాధ్యతల గురించి ఈ ట్రైనింగ్ అనేది నవంబర్, డిసెంబర్లో పెడతారు. కానీ ఈసారి ఆగస్టే అంటున్నారు. అది మనం వెయిట్ అండ్ వాచ్. అండ్ కండక్ట్ లోకల్ ఇన్స్టిట్యూట్స్, ELLI, ALLI ఎట్సెట్రా. లోకల్ ఇన్స్టిట్యూట్స్ అంటే యాక్చువల్గా RLLI లోకల్ ఇన్స్టిట్యూట్, ELLI కూడా ఇప్పుడు లోకల్ ఇన్స్టిట్యూట్ అయిపోయింది. ELLI ఇంటర్నేషనల్ కండక్ట్ చేయడం లేదు, ALLI కండక్ట్ చేస్తుంది. కానీ లాస్ట్ ఇయర్ 2 ఇన్స్టిట్యూట్స్ పెట్టి 2 కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అండ్ ఫెసిలిటేట్ CGL, సర్టిఫైడ్ గైడింగ్ లైన్ ప్రోగ్రామ్. ఈ సర్టిఫైడ్ గైడింగ్ లైన్ ప్రోగ్రామ్ గురించి మీ అందరికీ తెలుసు. ప్రతి కొత్త క్లబ్ కి గవర్నర్ గారు ఇద్దరిని గైడింగ్ లైన్స్ గా వేస్తారు. వాళ్ళ టర్మ్ ఆఫ్ ఆఫీస్ 2 years ఉంటుంది. సో కాబట్టి మన గైడింగ్ లైన్స్ అనేవాళ్ళు అవసరం. 3వ సంవత్సరంలో మళ్ళీ రీసర్టిఫికేషన్ పోవాల్సి వస్తుంది. దాని వ్యాలిడిటీ 2 years, 3 years చేసినట్టున్నారు ఈ మధ్యన. సో మల్టిపుల్ డిస్ట్రిక్ట్ GLT కోఆర్డినేటర్ స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీ గ్లోబల్ లీడర్షిప్ టీంలో మళ్ళీ మల్టిపుల్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ యొక్క స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీ ఏమంటే టు ఎన్ష్యూర్ డిస్ట్రిక్ట్ అచీవ్ దేర్ గోల్స్. డిస్ట్రిక్ట్ ఏవైతే లక్ష్యాలు పెట్టుకుందో, మెంబర్షిప్ లక్ష్యం కానీ, కొత్త క్లబ్ల లక్ష్యం కానీ, లీడర్షిప్ ట్రైనింగ్ లక్ష్యం కానీ, లేదా సర్వీస్ లక్ష్యం కానీ, ఆ లక్ష్యాలు నెరవేరేటట్టుగా డిస్ట్రిక్ట్ కి సపోర్ట్ చేయడమే మల్టిపుల్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ యొక్క ముఖ్యమైన బాధ్యత. ఓకే సార్, ఎనీ ప్రాబ్లం? హలో, గో హెడ్ సార్, నో ప్రాబ్లం సార్. ఓకే సార్ మన టైం కూడా అయిపోతుంది సార్, చూడండి టైం కూడా రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం సార్, ఆల్రెడీ వి ఎక్సీడెడ్. ఓకే అయితే స్పీడ్ అప్ చేస్తాను. ఓకే. సో మల్టిపుల్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ యొక్క ధర్మం ఏమిటి అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ లీడర్స్, డిస్ట్రిక్ట్ ని సపోర్ట్ చేయడం, ఎడ్యుకేట్, కోచ్, మెంటర్ అండ్ యువర్ కోఆర్డినేటర్స్ వైల్ రిమూవింగ్ ది బారియర్స్ టు ఇంప్రూవ్ ప్రోగ్రెస్. ఈ యొక్క మనం ముందుకు సాగేటప్పుడు ఏదైతే ఇబ్బందులు జరుగుతాయో ఆ ఇబ్బందుల నుంచి తొలగించడానికి ముఖ్యమైన ధర్మం. ఇన్స్పైర్ అండ్ ఎంపవర్ డిస్ట్రిక్ట్స్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ డెవలపింగ్ క్వాలిటీ లీడర్స్ డెవలప్ చేయడానికి ఇదంతా. సో GLT డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ బాధ్యతలు కూడా ఇవే ఉంటాయి నార్మల్ గా. గ్యాట్ చైర్పర్సన్ టు ఫర్దర్ ఇనిషియేటివ్స్. ముఖ్యంగా GMT, GST, GLT కోఆర్డినేటర్స్ కలిసి పనిచేయాలి, కలిసి లక్ష్యాన్ని సాధించాలి, కానీ విడివిడిగా కాదు. డెవలప్ ఎగ్జిక్యూట్స్ యాన్యువల్ డిస్ట్రిక్ట్ లీడర్షిప్ డెవలప్మెంట్ ప్లాన్. ఈ GLT కోఆర్డినేటర్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అయితే యాన్యువల్ డిస్ట్రిక్ట్ ప్లాన్ చేస్తారు.
ఏ నెలలో ఏ ప్రోగ్రామ్ తీసుకోవాలి, ఎలా చేయాలనేది మెయిన్ గా చేస్తూ ఉంటారు. ప్రమోట్స్ లీడర్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్, అవకాశాలను కల్పించడం ఆయన బాధ్యత. ఆర్గనైజర్స్ ఫెసిలిటీస్ ఇన్స్ట్రక్టర్ లెడ్ వెబ్ బేస్డ్ ట్రైనింగ్, అంటే ఫిజికల్ ట్రైనింగ్ లో చేయవచ్చు, లేకపోతే ఇన్స్ట్రక్టర్ లెడ్ బేసిస్ అంటే ఫిజికల్ ట్రైనింగ్స్. వెబ్ బేస్డ్ అంటే మన ఇప్పుడు పెట్టుకున్న ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆన్లైన్ ప్రోగ్రామ్స్, వర్చువల్ ప్రోగ్రామ్స్ జూమ్ ప్లాట్ఫామ్ మీద కండక్ట్ చేయటం. తర్వాత LLC లయన్స్ లెర్నింగ్ సెంటర్ కోర్సెస్ ని ప్రమోట్ చేయటం. గత సంవత్సరంలో ఒక రికార్డ్ ఏమిటి అంటే 10,000 మందికి పైన ట్రైనింగ్ తీసుకున్నారు మన LLC కోర్సెస్ లో, అదొక రికార్డు చరిత్రలో. అండ్ కంప్లీట్స్ రిక్వైర్మెంట్ సబ్మిట్స్ అప్లికేషన్, డిస్ట్రిక్ట్ ఫండింగ్ కావాల్సిన జోన్ చైర్పర్సన్ ట్రైనింగ్ కి కావాల్సిన డిస్ట్రిక్ట్ ఫండింగ్ అప్లికేషన్ కూడా డిస్ట్రిక్ట్ GLT కోఆర్డినేటర్ యొక్క బాధ్యత. ఆ ఫండింగ్ అనేది ఆల్రెడీ మీకు వచ్చింది, శాంక్షన్ కూడా అయ్యింది, అది ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో అలాగే గ్లోబల్ మెంబర్షిప్ టీమ్ లీడర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్, ఇది కొత్త క్లబ్స్ ని ఐడెంటిఫై చేయటం, కొత్త మెంబర్లని చేర్పించటం, పాత మెంబర్లకి కొత్త మెంబర్లే కలిపి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం, వాళ్ళని మెంబర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటం. ముఖ్యంగా మెంబర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం అంటే మెంబర్ ఎంగేజ్మెంట్ అంటారు. మెంబర్ని పోకుండా కాపాడుకోవడం ఎలాగా, రిటెన్షన్, మెంబర్ రిటెన్షన్. మెంబర్కి కావాల్సిన అనుభవం ఏంటంటే వాళ్ళని సర్వీస్లో ఇన్వాల్వ్ కనుక మనం చేస్తే, ఆ సర్వీస్ యొక్క మజా కనుక దొరికితే తప్పకుండా రిటైన్ అవుతాడు మెంబర్, ఎప్పుడు పోడు. అదే ఇచ్చారు, అదే ప్రాస్పెక్టివ్ మెంబర్, ఇన్వైట్ ప్రాస్పెక్టివ్ మెంబర్స్ టు పార్టిసిపేట్ ఇన్ సర్వీస్ ప్రాజెక్ట్స్. సో ఇలాగా మెంబర్లని ఓరియంటేషన్ ఇవ్వడం ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లలో. డిస్ట్రిక్ట్ GMT మల్టిపుల్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ బాధ్యతలు కూడా ఇవే. డిస్ట్రిక్ట్ ని సపోర్ట్ చేయటం, క్లబ్లను సపోర్ట్ చేయటం, కొత్త మెంబర్లను చేర్పించడం, ఇది మొత్తం ఇదే ఉంటుంది. తర్వాత గ్లోబల్ సర్వీస్ టీమ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఈ రిపోర్టింగ్ పర్సెంటేజ్ పెంచడం, క్లబ్లని ఫాలో చేయటం, మల్టిపుల్ డిస్ట్రిక్ట్ వాళ్ళని చేయటం, డిస్ట్రిక్ట్ వాళ్ళు క్లబ్లని చేయటం అనేది ఉంటుంది. ఈ 5 ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు విజన్, ఎన్విరాన్మెంట్, హంగర్ రిలీఫ్, విజన్, తర్వాత చైల్డ్ క్యాన్సర్, డయాబెటీస్, ఈ ప్రోగ్రాంలలో మనం చేసే కార్యక్రమాలు. ఇంకా వేరే ఎన్నైనా కార్యక్రమాలు చేయవచ్చు, బట్ ఈ ప్రోగ్రాంలలో మాకే ముఖ్యమైనటువంటి కాన్సన్ట్రేషన్ ఉండాల్సిన బాధ్యత ఉంది. సో డిస్ట్రిక్ట్ అచీవ్ దేర్ గోల్స్. అగైన్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ GST యొక్క బాధ్యత ఏంటంటే డిస్ట్రిక్ట్ లక్ష్యాలు ఏర్పరచుకున్న లక్ష్యాలని కంప్లీట్ గా అవి అమలయ్యేటట్టుగా చూడటం. ఎడ్యుకేట్, కోచ్, మెంటర్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ రిమూవింగ్ ద బారియర్స్ ఇంపీడింగ్ ద ప్రోగ్రెస్. ఆ ప్రోగ్రెస్ ని ముందుకు పోయే కార్యక్రమాల్లో ఎక్కడ అబ్స్ట్రక్షన్స్ వచ్చినా కూడా, ఎక్కడ ఇబ్బందులు వచ్చినా కూడా దాన్ని తొలగించడానికి సహాయం చేయటం ముఖ్యంగా. అండ్ ఇన్స్పైర్ అండ్ ఎంపవర్ డిస్ట్రిక్ట్స్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ మాక్సిమైజింగ్ బెనిఫిషరీస్ సార్. సో ఇది ఏరియాస్ ఆఫ్ ఫోకస్ అంటే CGL ఒకటి మనకు చాలా ఇంపార్టెంట్, సర్టిఫైడ్ గైడింగ్ లైన్ ప్రోగ్రామ్. ఇది ఎవ్రీ 2 years కి చేస్తాము, ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ చేస్తారు, లేకపోతే ఎవ్రీ ఇయర్ కూడా మనం చేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక నాలెడ్జబుల్ లయన్స్, ఒక రిసోర్స్ఫుల్ లయన్స్ ని తయారు చేయడానికి పనికొస్తుంది. సర్టిఫైడ్ గైడింగ్ లైన్ అంటే అన్ని టోటల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లయనిజం, టోటల్ నాలెడ్జ్ ఆఫ్ లయనిజం, రిసోర్స్ పర్సన్ గా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మాక్సిమం లయన్స్ కెన్ పార్టిసిపేట్ యాజ్ ఎ గైడింగ్ లైన్. పాస్ట్ ప్రెసిడెంట్స్ ఎవరైనా సరే గైడింగ్ లైన్ గా ఉండి చేసుకోవచ్చు. తర్వాత లయన్స్ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్స్ మీకు తెలుసు, మనది ELLI, RLLI మనం మల్టిపుల్ లెవెల్లో చేస్తాము. ALLI, LCI, LCIP, FDI ఇంటర్నేషనల్ కండక్ట్ చేస్తుంది. లోకల్ గా కూడా మనం కండక్ట్ చేసుకోవచ్చు, LCI ఫండింగ్ లేకుండా. వాళ్ళ కరికులం ఫాలో అయ్యి వాళ్ళ గైడెన్స్ ప్రకారం వాళ్ళు చెప్పిన ఫ్యాకల్టీని పెట్టుకొని కూడా మనం కూడా చేసుకోవచ్చు. 2018లో బహుశా మీకు జ్ఞాపకం ఉందనుకుంటాను, 24 మంది FDI గ్రాడ్యుయేట్లను మనం లోకల్ ఇన్స్టిట్యూట్ కండక్ట్ చేసాం. మొత్తం కాన్స్టిట్యూషనల్ ఏరియాలోనే ఇసామేలోనే మొట్టమొదటి ఇన్స్టిట్యూట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో చేయగలిగినాం మనం. దానికి మనకు చాలా అప్రిసియేషన్ కూడా వచ్చింది. సో రిటెన్షన్ ఇది టీమ్ ఎఫర్ట్ అని చెప్పాము. రిటెన్షన్ గురించి మెంబర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, మెంబర్కి ఎట్లా మంచి అనుభవాన్ని ఇచ్చి వాడు పోకుండా చేయగలగాలనేది. ఇది 50,000 మంది లయన్స్ ని సర్వే చేసినటువంటి విషయంలో 2017-18లో చేసినప్పుడు అసలు మెంబర్ ఎందుకు జాయిన్ అవుతున్నాడు, టు టేక్ ప్రైడ్ వాట్ దే ఆర్ డూయింగ్, దే వాంట్ టు మేక్ ఎ డిఫరెన్స్. జాయిన్ అయినప్పుడు ఏ భావంతో జాయిన్ అవుతున్నాడు, నేను కూడా ఒక డిఫరెన్స్ ఇవ్వగలుగుతా, ఒకరి జీవితంలో ఒక మార్పు తేగలుగుతా అనే ఉద్దేశంలో, ఒకరికి సాయం చేయగలుగుతా ఉద్దేశంతో జాయిన్ అవుతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే కాన్ఫ్లిక్ట్స్, డిస్అగ్రిమెంట్స్ విదిన్ దేర్ క్లబ్, ఫీలింగ్ నాట్ మేకింగ్ ద డిఫరెన్స్. మనని పట్టించుకునే వాళ్ళు లేరని, మనని ఇన్వాల్వ్ చేయలేదని, లేకపోతే పాలిటిక్స్ అని రకరకాల కారణాలతో వెళ్ళిపోతున్నారు. సో 2016-17లో 2 లక్షల మంది డ్రాప్ అయ్యారు మెంబర్షిప్.
సో ఈ ఇంకా ఈ వదిలేద్దాము. సో ఇప్పుడు ఒక కొటేషన్, ఇఫ్ వి డోంట్ చేంజ్ వి డోంట్ గ్రో, ఇఫ్ వి డోంట్ గ్రో వి ఆర్ంట్ నాట్ రియల్లీ లివింగ్. మనము చేంజ్ అనేది, గ్రోత్ అనేది న్యాచురల్ ఫెనామినా. ఇది ప్రకృతి సిద్ధంగా కూడా మనం పెరుగుదల అనేది ఎప్పుడూ ఉంటుంది, అండ్ మార్పు అనేది కూడా ఎప్పుడూ ఉంటుంది. దాని ప్రకృతి సిద్ధంగా వస్తుంది తప్ప దాన్ని ఎవరు ఆపలేరు. మనము మారకపోతే ఏమవుతుంది అంటే మనం పెరగలేము, ముందుకు పోలేము, ప్రోగ్రెస్ కాలేము. ఇఫ్ యూ డోంట్ గ్రో వాట్ హ్యాపెన్స్? వీఆర్ నాట్ రియల్లీ లివింగ్. మనం బతుకున్నట్టు లెక్క కాదు. బతుకుంటే తప్పకుండా ప్రోగ్రెస్ ఉంటుంది. మన కుటుంబంలో కూడా ప్రోగ్రెస్ ఉంటుంది కదా. మనం మన పిల్లలు అది లేకుండా ఉండదు. అది లేకుండా ఉంటే ఏమవుద్ది అని అంటే, ఇఫ్ యూ డోంట్ చేంజ్, we don't grow. If we don't grow, we are not really living. So this is the quotation. Thank you very much, friends. Hope you మీకు బాగా అర్థమైంది అనుకుంటా. చెప్పిన అంతా ఒక 5-10 నిమిషాలు స్పీడప్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ మీ, ఆర్ యూ కెన్ పోస్ట్ ఇట్ ఇన్ చాట్ బాక్స్ లో వేయండి. రామచంద్రరావు గారు చూసి అడుగుతారు నన్ను. అండ్ ఫస్ట్ స్లైడ్ లో నేను ఏదైతే మిమ్మల్ని అడిగాను దాని గురించి కూడా మీరు అవకాశం ఉంటే తప్పకుండా ఒక 2-3 ద్వారా మనం విందాం. తప్పకుండా వాళ్ళు జీవితంలో ఎటువంటి ఇంపాక్ట్ లైనిజం ఇచ్చింది, దానికి కంటిన్యూ ఎందుకు అయ్యాము, మనం ఎందుకు చేరాము, ఎందుకు కంటిన్యూ అవుతున్నాము, మన జీవితంలో లైనిజం తెచ్చిన మార్పులు ఏంటి అనే విషయం కూడా ఒక 2-3 ప్రెసిడెంట్లతో 2-3 నిమిషాలు మాట్లాడించాలని చెప్పుకోవాలి. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ రాధాకృష్ణ. థ్యాంక్ యూ రామచంద్రరావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు యూ రామచంద్రరావు. థ్యాంక్ యూ విమయ్ సార్. రియల్ గా మిమ్మల్ని పిలిచినందుకు యూ హావ్ గాట్ ఫుల్ జస్టిస్ సార్. ఎవ్రీ పార్టిసిపెంట్ ఇస్ వెరీ హ్యాపీ. రియలీ మీరంత బిజీగా ఉండి ఈ రోజు మా దగ్గరికి రావటం, ది కమింగ్ ఆల్సో ఇస్ వెరీ గుడ్. ఐ ఆల్సో అగ్రీ విత్ యూ సార్. చేంజ్ ఇస్ ఇన్ఎవిటబుల్. వీ హ్యావ్ టు చేంజ్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ change has a hurdle also. It's not so easy to change. We have to tune up our mind and we have to set go to receive the goals as we desire. Any questions, sir? Ramesh garu, unmute cheskondi sir. Ramesh garu unmute cheskondi. బ్రీఫ్ గా అడగండి సార్ క్వశ్చన్. చేసుకోండి, మాట్లాడండి రమేష్ గారు. రమేష్ గారు మాట్లాడండి సార్. హలో సార్. తొందరగా మాట్లాడండి, ఇంకా వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి. అదే లయన్స్ క్లబ్ ఎట్లా ఇన్స్పైర్ అయ్యారు మీరు అనే క్వశ్చన్ కదా సార్ దాని మీద? అది కాదు క్వశ్చన్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి అన్న. అది ఫస్ట్ మనము ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు అడిగాను. 1 నిమిషం ఆలోచించండి. మన జీవితంలో లైనిజం ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది, మనం ఎందుకు జాయిన్ అయినాము, ఎందుకు కంటిన్యూ అవుతున్నాము అనే విషయం అదే చెప్పబోతున్నా సార్. అదే దాని విషయంలో చెప్పబోతున్నా. సరే చెప్పండి సార్. నేను ఒక ప్రైవేట్ స్కూల్లో కరెస్పాండెంట్ సార్. నేను సార్ ఆ టైంలో ఏమైందంటే ఒక విద్యార్థి తల్లిదండ్రులు పూర్తిగా కోల్పోయింది ఆ పాప ఎట్ ద ఏజ్ ఆఫ్ 6 years అన్నమాట. అయితే మా దగ్గర ఉన్నటువంటి అప్పుడు లయన్స్ క్లబ్ వాళ్ళు ఆ పాపను చేరదీసి నా దగ్గరకు వచ్చి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలయ్యా నువ్వు అని అడిగారు సార్. అప్పుడు నేను ఏమాత్రం సెకండ్ థాట్ కూడా లేకుండా ఖచ్చితంగా ఆ పాపను 10th క్లాస్ వరకు నా స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తానని ప్రామిస్ చేసి, ఆ విధంగా అంటే ఒక పూర్ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఒక హ్యుమానిటీ అనేది లయన్స్ క్లబ్ లో ఉంటుంది. లయన్స్ క్లబ్ ద్వారా నేర్చుకున్నాను సార్ నేను. దట్ ఈజ్ ఇంపాక్ట్. అది నా పైన బాగా ప్రభావితం చేసింది. ఇకపోతే లయన్స్ క్లబ్ ద్వారా ఒక్కరిని నేను సేవ చేయలేను, కానీ 10 మందితో కలిస్తే నా చేయి కూడా పడుతుంది, మానవ సేవని చేయొచ్చు అనేటువంటి ఒక భావనతో లయన్స్ క్లబ్ లో నేను జాయిన్ అయ్యాను సార్. దట్ ఈజ్ మై మోటో సార్. థ్యాంక్ యూ రమేష్ గారు. వెరీ నైస్ ఆఫ్ యూ. ఈ జీవితంలో ఎటువంటి ప్రభావం చూపించిన ఒక వ్యక్తికి సహాయం చేయడం వల్ల ఎటువంటి సానుభూతిని, ఎటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నాం, అది సపరేట్ గా మీరు చెప్పనక్కర్లేదు. చక్కగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో వైవిఎం రెడ్డి గారు, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ క్వశ్చన్ సార్.
YVM Reddy garu, please unmute yourself. Anyone, sir? Anyone? One question? I can give you time, sir. Anyone want a question? We can go ahead. Hand raise cheyandi, you can unmute. Either you have, if you have a question, you can ask the question, or you can post it in the chat box. Chat box లో వేయండి, question we'll see and ask you, sir. లేకపోతే ఒక ఇద్దరు ముగ్గురు అనుభవాలు అసలు లైనిజం వాళ్ళ జీవితం మీద ఏం ఇంపాక్ట్ క్రియేట్ చేసింది, వాట్ ఈస్ దట్ మేడ్ టు బికమ్ ద మెంబర్ అండ్ వాట్ ఈస్ దట్ మేడ్ టు కంటిన్యూ హిస్ మెంబర్షిప్. I think Ramchandra Rao, we have only 45 minutes of time. Yes, sir. హలో చెప్పండి. చెప్పండి రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ సార్. మనము ఇప్పుడు నెక్స్ట్ టర్మ్కి పిహెచ్డిస్ని ఏ విధమైన ఇప్పుడున్న మెంబర్స్కి ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తే మన ఫ్యూచర్ లీడర్స్ని తయారు చేయొచ్చు అంటారు సార్? ఇప్పుడు ఫస్ట్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ప్రెసిడెంట్ అనుకోండి, జిఎల్టీ కోఆర్డినేటర్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అనుకోండి, యూ హ్యావ్ టు సిట్ టుగెదర్ అండ్ పొటెన్షియల్ లీడర్స్ మన క్లబ్లో ఎవరు భవిష్యత్తులో పైకి పోయే అవకాశం ఉంది, ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉంది, జోన్ చైర్మన్ అయ్యే అవకాశం ఉంది, రీజన్ చైర్పర్సన్ అయ్యే అవకాశం ఉంది, పైకి లీడర్షిప్ ల్యాడర్లో పైకి పోయే అవకాశం ఉంది, మంచి లీడర్లుగా ఎదగగలిగేటువంటి అవకాశం ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈ జిఎల్టీ కోఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ రామచంద్రరావు గారిని కాంటాక్ట్ చేస్తే క్లబ్ లెవెల్లో కూడా మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకోవచ్చు, జోన్ లెవెల్లో చేసుకోవచ్చు, రీజన్ లెవెల్లో చేసుకోవచ్చు. రకరకాల ట్రైనింగ్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, అట్లా ఎన్నో రకాల ప్రోగ్రామ్, టైం మేనేజ్మెంట్ ఉంటుంది, అట్లా ఎన్నో సబ్జెక్ట్స్, టాపిక్స్, 100 వెరైటీ ఆఫ్ టాపిక్స్, 30-40 టాపిక్స్ మీద మనం చేసుకోవచ్చు. మన దగ్గర సఫిషియంట్ ఎఫ్డిఏ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ఎల్సిఐపి గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. మన రిసోర్స్, మన మల్టిపుల్ డిస్ట్రిక్ట్ టీ20లో ఉన్నంత రిసోర్స్ ఎక్కడ లేదండి మన దగ్గర. పర్ఫెక్ట్గా మన ఇంక్లూడింగ్ మన మెంటర్ సునీల్ కుమార్ గారితో సహా అక్కడి నుంచి ఆయన జోరు ఉండడం వల్లనే మన అందరం కూడా జోరుగా తయారయ్యామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మన మోహన్ దాస్ లాంటి వాళ్ళు సీనియర్ లీడర్స్ ఉన్నారు. అసలు మోహన్ దాస్ గారు ఎప్పుడు నేను లైనిజం జాయిన్ అయినప్పటికీ అప్పటికే ఫ్యాకల్టీ, 1974లోనే ఫ్యాకల్టీ. మనకు వీ హ్యావ్ ఫ్యాంటాస్టిక్ రిసోర్సెస్ అండి, చాలా రిసోర్సెస్ ఉన్నాయి మనకి. అదృష్టవశాత్తు అన్ని రంగాలలో, ఒక్క రంగం అని కాదు, ఏ రంగంలో అయినా కూడా మనం టాప్లో ఉంటాం, అలా మనకు అనుమానం లేదు. కానీ క్లబ్ లెవెల్లో రీచ్ కావడం లేదు ఈ ప్రోగ్రామ్స్, ఎంత కష్టపడ్డా కూడా. అందుకని క్లబ్ లెవెల్ గ్యాట్ కాంక్లేవ్ పెట్టిన పర్పసే అది. క్లబ్ లెవెల్కి, క్లబ్కి చెప్పాలి ఈ రిసోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, ఈ ప్రోగ్రామ్స్ అవైలబుల్ ఉన్నాయి, మీరు కూడా వాడుకోండి అని. మీరు ఒక క్లబ్లో తక్కువ మంది వస్తారనుకుంటే 3-4 క్లబ్ జోన్ లెవెల్లో కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అందరు రావాలని ఏం లేదు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని రామనండి. ఇంట్రెస్ట్, దోస్ హూ వాంట్ టు బికమ్ ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, దే కెన్ కమ్. ఇప్పుడు మనం మల్టిపుల్ లెవెల్లో ఆర్గనైజ్ చేస్తున్నాం ఎవ్రీ ఇయర్ ఫ్యూచర్ రెడీ లీడర్స్ అని. ప్రతి జిల్లా నుంచి 4-5 వచ్చి మొత్తం జిల్లాలకు వెళ్ళి 50 మంది 60 మంది మొత్తం అన్ని జిల్లాలకు వెళ్ళి కలిపి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇప్పుడు గత 3 సంవత్సరాల నుంచి కనుక మీరు చూస్తే అయిన గవర్నర్లందరూ ఆ ట్రైనింగ్ అయిన వాళ్ళ దాంట్లోకి వెళ్ళి అయ్యారు, అయిన వైస్ గవర్నర్లందరూ ఆ ట్రైనింగ్ అయిన వాళ్ళ దాంట్లోకి వెళ్ళి అయ్యారు. అట్లా Sangeeta ji, you can raise your question, ma'am. Good evening, sir. గుడ్ ఈవినింగ్ మ్యామ్. Actually, I don't have any questions because the presentation of the trainer has been so well that I understood every point of it. I would only like to say my thanks to him, to Bhimaya sir, for explaining so well and made me understand so many concepts that are in Lions Club. What Lions Club is offering to all of us is growth in leadership. That is, we need not stop at the club level as a president. Yes. Every club president is given an opportunity to grow. That is one thing I really like about Lions Club, and everyone I can see are so motivated and inspiring that I too feel that I have to be something or the other after I finish. So I would love to learn a lot of things from all these training programs and pass it on to the members and the committee members too. Right now I've been taking screenshots of all the presentations that you have made, sir, and I'm sharing in the committee.
so that they understand actually what is the value of Lions Club and what we can do through this club, which our club is a little, not forward in this. So I want my club to grow that way. So I need your best wishes to me and your blessings. Thank you so much. The beauty of Lianism is any position, like from international president to club president, is for only 1 year. So that is a beauty of Lianism, and every year we require new leaders. That is the reason why we want to promote leadership. We want trained leaders to become the club presidents, zone chairpersons, region chairpersons. So Lianism is providing learning opportunity, lot of learning opportunities. You to utilize the opportunity, and especially since last 7-8 years, it has become a phenomenon now. Learning process. Thank you, sir. Really, we are happy to be here. All our participants are very happy. You have been explained in detail. A small kid also can understand the points you have been explaining. Really, thank you very much, sir. Thank you for giving your time here, spending with us. We are really blessed and very happy to be having you here, sir. My pleasure and privilege to be with you this evening. And it's really, I'm very, very happy that you are keenly observing and keenly learning things. Really wonderful, nice of you. Wish the participants all the very best, and a lot of leadership opportunities are on the way. Please prepare yourself. Please attend all leadership programs organized by the district. Take the help of seniors like Mohan Das, गोविंदराज साहब का सलाह लीजिए, कुछ भी करिए. एक लाइनिज्म एक अपॉर्चुनिटी है, करने वालों को करने कितना करे तो भी मिल सकता, नहीं करने वालों को भी कुछ नहीं कर सकते. And it's an opportunity to be utilized by everyone. Thank you very much. Thank you, sir. Sangeeta ji, we will be uploading the YouTube. This total recording will be uploaded in the YouTube, and link will be given in a day or two. You can use that. Instead of screenshot directly, you can take that. Thank you. Sir, I request. Sir? 1 minute to Surendra Mohan, sir. He is raised Surendra hand. Mohan Garu. Sir, I want to introduce. He is the chairman managing director of Neyveli Lignates, and he recently joined a new club, charter president, by Surendra Garu. Please, floor is open, sir. Really great to hear Surendra Garu that such a big corporate company is being represented in Lions. Means it's really lot. It means a lot of good things for us for Lions. Thank you very much. Good evening, Andy. I heard your program and speech also, Bhimaya Garu. You have given very good information about all the leadership and the membership and services organizations are there, and how these committees will work, and how they will give motivation to the other people, and how to grow this. Actually, recently we joined this new club, and actually what I felt was, see, individually we cannot do much, but in a teamwork we can do great things. Yes, sir. So the first thing is that we could understand that there is a teamwork is there. So recently we have given some T-shirts to our 47 orphan children, wherein Julie Raghu and other also members they have participated. And we could see the happiness on children when they are wearing the new T-shirts, all orphan boys or 47 boys, you have seen them, the happiness in their face, that when they are wearing the new T-shirts and sitting with us. So it was a very good thing. That means we can give happiness to people. We can find out the needs and give happiness to people. This is what we require. So many people are suffering for so many things. So actually I retired from as CMD of Neyveli Corporation, which is Navaratna PSU. After that, I settled in Hyderabad only. So Mr. Murali Manohar, past president, he knows me actually. So he has introduced me to this Lionism, and really I'm thankful to him for giving me the opportunity. And moreover, by joining, we can get good network, many people. Yeah, that is one more thing is that we have a lot of membership. We create the family bonding also is possible, and many network is possible. Many people will be there, and support will be there. So teamwork is important. So really, this is what. But since recently we joined, it takes more time to further growth. Of course, in a company we do CSR, the corporate social responsibility. Yeah. Under that we spend about 2% of our profits. So we used to like that we spend entire about nearly 30, 40, 50 crores that we have spent
on the development of all surroundings, you know. Still you Like- have a lot of influence on your company. Yeah, So yeah. it- We used I to think get. that you should definitely promote the Lions programs through them. Nothing wrong in it. Yes, yes. The- So, the feelings which we see in the face of the beneficiary, that smile on the face of the beneficiary gives us immense satisfaction. yes, correct. That is what మనకి we. ఒక 100 కోట్లు సంపాదించినా కూడా అంత మజా రాదు. Rather, ఆ కృతజ్ఞత భావం ఎదుటి వాళ్ళలో అవుపోయేది చాలా yes, yes. Which are under corporate social responsibility కింద మేము చాలా చేసామన్నమాట. We see school buildings, laboratory buildings, like the roads, borewells, like that we used to do a lot of things. So that we have seen that how the villagers, they feel very happy and all that, you know. Mine ante every year we require 2 hectares of land. By these corporate activities, we got a lot of lands, you know, they came forward to give land. Without land, mining will not progress. It's basically is a mining and power generation company. So they gave on Walton, they gave lands to us because of the good work we did for them. So they got the confidence among the company that they are doing good things like that. So that is what we can get from Lions also, and we am sure that with your guidance and with a lot of equal Lions can influence. work any area in the world for any program, any help, any support we can do. Whether it is 1 rupee or 1 crore rupee. Okay, okay, okay. But, Thank you, we are good to see. Also thank our district governor, very active person, and he's just booming like anything. Definitely, I think we'll prosper under his leadership. he is a simple person, looks to be very, but very passionate person. Yeah, very personal. Yes. Thank you. Thank you, sir. Thank you. వైవిఆర్ గారు అన్మ్యూట్ చేసుకోండి. ఒక Now, చిన్న I request Lion. 1 minute ఒక అనౌన్స్మెంట్ మన డిస్ట్రిక్ట్ నుంచి. ఇప్పుడు మనం మినీ డైరెక్టరీ దాదాపుగా అందరికి అందింది అనుకుంటా. మెయిన్ డైరెక్టరీ వర్క్ కూడా మనం చేస్తున్నాం. ఈ నెల 5th లాస్ట్ డేట్. మీ ప్రెసిడెంట్స్ అందరికి కూడా మన ఎడిటర్ దుర్గా ప్రసాద్ గారు ఆర్సీలకు, జెర్సీలకు, ప్రెసిడెంట్స్ కు లిస్టు పంపించారు అందరు మెంబర్లై. ఒకసారి చెక్ చేసుకోండి. 5th లోపల ఏమన్నా కరెక్షన్స్ ఉన్నా మీ పర్సనల్ కూడా డిస్ట్రిక్ట్ చైర్మన్స్ కానీ, పిఎస్టీల ఫోన్ నెంబర్స్ కానీ, మెయిల్ ఐడీలు, మెయిలింగ్ అడ్రస్ ఏది మీకు తప్పున్నా ఇమ్మీడియట్ గా మీరు ఎడిటర్ కానీ, దుర్గా ప్రసాద్ లేదంటే మీ ఆర్సీ జెర్సీలకు ఇంటిమేట్ చేయండి. లేదంటే సంబంధిత మీ గ్రూప్ లో పోస్ట్ చేయండి, వాళ్ళు చూసుకుంటారు. ఇదొకటి మనం 5th ఆగస్టు లాస్ట్ డేట్ మెయిన్ డైరెక్టరీ గురించి. ఇది సార్. ఓకే సార్, ఓవర్. Thank you, DG Garu. Now I request our first Vice District Governor, Lion Julie Raghu Garu, to give his observations, sir. Julie Raghu Garu, please unmute yourself and start, sir. Presiding Officer, YVR Garu, today's Chief Guest, our District Governor Radhakrishna Garu, Govind Raj Garu, and today's Speaker, GATT Area Leader Bhima Jagni Garu, and RCS, JTCs, President, Secretary, Treasurers. Good evening to all, and very happy Friendship Day to you all. నిజంగా మనము ఈ 1 month లో ఎక్సలెంట్ డెవలప్మెంట్ సాధించామండి. లీడర్షిప్ లో అన్ని ప్రోగ్రామ్స్ చేశాము, అండ్ మెంబర్షిప్ లో 125 నెట్ గ్రోత్ అండ్ 1 న్యూ క్లబ్, అండ్ సర్వీస్ లో చేసి ఆల్మోస్ట్ 1,50,000 పర్సన్స్ సర్వ్డ్, అండ్ ఎల్సిఐఎఫ్ లో ఇంకా ఎక్సలెంట్ గా జరిగింది. సో భీమా జగ్ని గారు వెరీ ఇన్ఫర్మేటివ్ మెసేజెస్ ఇచ్చారు. సో గ్యాట్ టీమ్ కలిసి పనిచేస్తే ఎలా ఉంటుంది, మంచి రిజల్ట్స్ వస్తాయి అనే విషయము, ఎలా గ్రో కావాలనే విషయము చాలా బాగా చెప్పారు. సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలి అనే విషయం గురించి కూడా చాలా బాగా చెప్పారు. మరియు మల్టిపుల్ డిస్ట్రిక్ట్ క్లబ్ స్ట్రక్చర్స్ గురించి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ లీడర్షిప్ కూడా ఎక్సలెంట్ గా చెప్పాడు. సర్టిఫైడ్ గైడ్ లైన్స్ విషయాలు excellent informative, sir. Totally everybody got very much knowledge. So మనం ఒక 1 month లో ఇంత సాధించామంటే ఇంకా 11 నెలల్లో ఇంత సాధిస్తామని అనుకుంటున్నాను. గ్యాట్ టీము, పిఎస్టీలు అందరి సహకారంతో ఇవన్నీ జరుగుతున్నాయి. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. సో ఎక్సలెంట్ ప్రోగ్రామ్ బై వైవిఆర్ గారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.
థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ రావు గారు. మీరు ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ట్రైనింగ్ వెళ్ళక్కర్లేదు సార్, అంతా మొత్తం ఇక్కడే నేర్చేసుకున్నారు మీరు. No need to go for any training. You have been very thorough with the subject now. Thank you for your observation, sir. Now I request థ్యాంక్ యూ. our second vice district governor, Lion Harnan Bhattad, to give his impressions, sir. Presiding officer of this conclave, Lion Y.V. Ramchandra Rao, district coordinator. I would like to say that such conclaves should be recurrent frequently so that people know about Lionism very well. Today's chief guest, Lion Radhakrishna Garu, district governor. And Lion Juluri Raghu, first vice district governor. Today's keynote speaker, our beloved Lion Himaya Jagni Garu, GAT area constitutional leader Garu, and all the other lions on the Zoom meeting. My first impression is that the impact of Lionism is vital due to this GST, GLT and GMT leaders coordination and this GAT from the club level. If it is started from the club level and it goes to international, then definitely all the clubs, if motivated properly, will do wonderful things in the future. Previously, this GAT was not there. And after the introduction of GAT, all the global service team and global membership team and global GST, GLT and GMT membership team, if they work in tandem, in coordination with each other, the clubs can reach greater and thereby the district will also flourish, and then multiple also will do well, and at the international level we can achieve the membership goals also. And today's keynote speaker explained all these things with very simplicity, easy to assimilate, and I hope all the president secretaries on the Zoom meeting, they have understood it very well. And thank you for giving me this opportunity. Over to you, Ramchandra. Thank you, Harnan sir. Really very nice impressions, sir. One simple thing I can tell you, what is leadership, membership and service. Let us remember our size, shirt size, large, medium and small. The same way you can easily remember into your mind. No, not to get any confusion. Very simple language. I am telling you, this remember, large, medium, small. That's itself. That's regularly we will be, day to day we will be looking into the shopping and all. So you remember this, automatically you remember this. You have simplified further. Yes, sir. That's an easy way to understand and remember, sir. That's what I'm telling you. And I have want to give a appreciation awards to all the lady lions here. Started with Lion Sangeeta, President Petals, and Lion Deepa Reddy from Kandakur, President, and Chandana, Secretary, Club Secretary Prashant, and
Madhavi Kanakam. Madam, you are a secretary or president? I don't remember. Sorry. Age is catching up. Please unmute and tell your club name, madam, so that we will take a record of it. Good evening to everyone, sir. Ma'am. This is Madhavi and I am first vice president, sir. First VP Gangotri. from which club, ma'am? From Gangotri, sir. Gangotri. Okay. Fine. Thank you, ma'am. Thank you. Right. Thank you, sir. Thank you, ma'am. Mohandas Garu, it is your turn to declare a winner. Very nice, very nice. First winner is myself only. Yes, sir. Absolutely. Because I heard totally line Bhimaya Jagni's on the lighter side, But I did do an observation line Y.V. Ramchandra Rao. Out of all these people who are very attentively listening to line Bhimaya Jagni, my compliments to all of them. But what I have to do in my writing is only those lines who had switched on their cameras only, I was able to understand. You did send in your circular also. Yes, Keep sir. the camera on till the end, you said. Yes. But some of them opened, some of them no problem. But they have heard line Bhimaya Jagni, that is very important. Yes. The first, I have only picked up 5 people. You asked me 5, I picked One, up sir. 5. One, sir. Only one you want? Yeah. Oh, that is a little difficult. If Yeah. you can accommodate, because they have done their good job. The very first, I'm only telling the response to line Bhimaya Jagni's presentation Yes, sir. from Maktal Bhima, Maktal Vima Ramesh. line Ramesh Rao. Yes, He sir. gave a very good response spontaneously. Without a second thought, I have also written his name. Okay, right, sir. That is one. Second person, who I'm just giving you the reason, you'll appreciate it. The second person is that a person very, very meticulously, professionally seated in an office, and it reminded me of a professional presentation listening, and that is line Surendra Mohan Bebinagar, new club president. No, I think- Navaratna president, sir. Navaratna president. I think he has got Navaratnas with him, and I can see his year going to be a wonderful year. The third person. Sir, 2 is sufficient, sir. 2 is good. No. We will announce it is your choice because they are really deserving. The third person is Sangeeta Verma. Already I announced, sir. You have announced now? Yes, So yes. that- All the 4 reason- lady You just lines, take one. lines will only, be given, sir. only one more name. That Yeah. is line M. Ramakrishna. Ramakrishna. You won't believe, I have seen him all through. He was taking a paper and noting down. That is the most important one. He is region chairman. Region chairperson. He's my region chairperson also. I think that, and then the last one is, you have already announced, is Madhavi. Yes, already I announced, sir. Yeah, why? Because in spite of her running nose, severe cold she has got. In spite of that, she has done it. This is my observation. Thank you very much, Line Ramchandra Rao. Thank you, sir. Your observation is more than our expectations, sir. Thank you very much. Sir, now I request Harnana Bhatt to give one name, sir. You can say Ramesh Rao, president of Lions Ramesh, Club. Ramesh, Rao. Ramesh Rao from Maktal Bhima. From Maktal. Right. Already we have got it, sir. He got it Okay. one. Okay. Then Sangeeta Verma is also okay. Yeah. I almost identified the person you are going to gun, sir. Initially, I announced that. It's very difficult to say. Yeah. Give me one name, sir. Let us go fast. Line Dr. Suresh Sagarad. Suresh. Sir, he is not in a position to take it. He will be giving it because the region chairperson. He will be giving it, okay. Anyway, thank you, Okay, sir. No Harnan Bhatt, sir. I request our first Vice District Governor, Julie Raghu Garu, to announce one name, sir, one participant name, whom you observe.
all the way with us till end of the meeting. అన్మ్యూట్ చేసుకోండి రఘు. సార్ Ah, సురేంద్ర వర్మ గారు ఎలైట్ నవరత్న ఓకే ప్రెసిడెంట్. రైట్. okay, sir. ఓకే సార్. Thank you all, తర్వాత sir. Sir, DG గారు మీరు AVR ఏమైనా గారు. చెప్తారా సార్? పేరు అని కాదు కానీ మన ఈ మీటింగ్ లో మల్లారెడ్డి ఉన్నాడు, మన హయత్ నగర్ సెంటేనియల్ ప్రెసిడెంట్ సార్. ఈజ్ ఫస్ట్ ప్రెసిడెంట్ కంప్లీటెడ్ 11 MGFs విత్ అమౌంట్. Okay. He is here, sir, now? వన్ క్లబ్. ఎస్. We'll announce, sir. Mallareddy. మల్లారెడ్డి గారు ఒక నిమిషం మాట్లాడండి. ఒక 11 MGFలు వాళ్ళు ఒక 1 week లో ఇచ్చేశారు. Very good. నమస్కారం, గుడ్ ఈవినింగ్ సార్. Good evening. సార్ చెప్పండి. మీకు మన డిస్ట్రిక్ట్ తరఫున కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం అందరి తరఫున. థ్యాంక్ యూ, సంతోషం సార్. Hearty congratulations, sir. ఇయర్ మరి ఎల్సి వాళ్ళకు కైండ్నెస్ కింగ్స్ అని ఒక కొత్తగా వాళ్ళకు ఒకటి మన ఈ క్లబ్ కు పేరు పెట్టాం సార్. అది మరి ఫస్ట్ క్లబ్ మన హయత్ నగర్ సెంటేనియల్. థ్యాంక్ యూ సార్. Thank you, and all the very best, sir. Mallareddy garu. ఓకే, థ్యాంక్ యూ సార్. Thank you. తర్వాత ఒక నిమిషం నాకు టైం ఇస్తే మనం ఇది అయిపోతే ఒక నిమిషం నాకు టైం, మీటింగ్ క్లోజ్ చేసిన తర్వాత. మీకు టైం ఇవ్వటం ఏంటి సార్? మీరు ఎంత కావాలంటే అంటే తీసుకోవాలి. సబ్జెక్ట్ వేరే ఉంటుంది కదా, మనం ఇది క్లోజ్ చేసేద్దాం. Okay, sir. You want me to go for a vote of thanks, sir? Yeah. Okay. I request our region chairperson, Region 2, Line Suresh, to propose the vote of thanks, sir. Thank you very much, sir, for giving me an opportunity to propose a formal vote of thanks of this GAT Club Conclave, which has been excellently executed. So rightly said by our founder of our Lionism,